Hi, hello. Good morning to all the viewers. So today we are in day 10. So last session we had a discussion on various GST exemptions available for education institutions, GST exemptions that were available for hospitals, charitable activities, recreational activities. And in today's session, very important discussion regarding GST exemptions for ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్. గూడ్స్ని ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు హౌ ద జిఎస్టీ ఆబ్లిగేషన్ ఈజ్ గోయింగ్ టు అరైజ్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. సో టుడేస్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బీ మచ్ ప్రాక్టికల్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ప్యాసింజర్స్ అనేది అందరికీ బాగా అవసరం వచ్చే ఆస్పెక్ట్ కాబట్టి. సో టుడేస్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బీ మచ్ మోర్ ప్రాక్టికల్. సో లెట్ us బిగిన్ అవర్ డిస్కషన్. సార్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్తో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ దెన్ వీ విల్ గో ఫర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లోకి ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ లెట్ us బిగిన్ విత్ సర్వీస్ రిగార్డింగ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. సార్, ఏ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే జనరల్లీ వీ హ్యావ్ 4 modes of transportation. అది ప్యాసింజర్స్ అయినా గూడ్స్ అయినా జనరల్లీ వీ హ్యావ్ 4 modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. నార్మల్గా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి స్కూల్ లెవెల్లో కూడా అందరు నేర్చుకునే ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని మీకు బాగా క్లారిఫికేషన్ ఇస్తాను. గూడ్స్ అయినా ప్యాసింజర్స్ అయినా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే జనరల్లీ వీ హ్యావ్ 4 means ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వాట్ ఆర్ దోస్ మీన్స్ అంటే ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్ అండ్ వాటర్వేస్. జనరల్లీ దీస్ ఆర్ ద 4 means ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. గూడ్స్నైనా ప్యాసింజర్స్నైనా సరే ఈ 4 means ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బట్టే జనరల్లీ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్. నౌ ద క్వశ్చన్ హియర్ అరైజెస్ ఈజ్ వెదర్ దిస్ 4 means ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ఈ 4 means ద్వారా పంపించినప్పుడు ఏ కేసెస్లో జిఎస్టీ ఆబ్లిగేషన్ అరైజ్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ అండ్ వెదర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ అవైలబుల్, ఫార్వర్డ్ ఛార్జా, రివర్స్ ఛార్జా, ఈ పాయింట్స్ అన్నింటినీ ఇవాళ మన సెషన్లో క్లారిఫికేషన్ తెచ్చుకోబోతున్నాం. సార్, హియర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అవ్వచ్చు, ప్యాసింజర్స్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ఐ ఆమ్ బిగినింగ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ కనుక ఎయిర్వేస్ ద్వారా వెళ్తే మీకు 4 means ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని క్లాసిఫై చేస్తూ ఫస్ట్ ఎయిర్వేస్, నెక్స్ట్ రైల్వేస్, నెక్స్ట్ రోడ్వేస్, నెక్స్ట్ వాటర్వేస్. వీటికి సంబంధించిన ఎగ్జామ్షన్స్ ఎంట్రీస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎగ్జామ్షన్ చెప్పుకుంటే వెళ్ళారు. ఎంట్రీ నెంబర్ 15 నుండి ఎంట్రీ నెంబర్ 22 వరకు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించే డిస్కస్ చేస్తున్నాయి. సో అక్కడక్కడ ఒక్కొక్క ఎగ్జామ్షన్ ఉంటూ ఉంటుంది. అది మనకు బాగా అర్థం కావడానికి ఇలా నేను 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాను. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇప్పుడు మీ క్లయింట్ ఎవరైనా ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసినా లేదా మనం వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకున్నా అసలు ఎప్పుడెప్పుడు జిఎస్టీ ఆబ్లిగేషన్ ఉంటుంది, వెన్ ఎగ్జామ్షన్ అరైజెస్, ఐటీసీ అవైలబిలిటీ, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎయిర్వేస్ ద్వారా కనుక ట్రాన్స్పోర్టేషన్ చేస్తే 3 రకాలుగా ఉంటుంది. మనం ఎయిర్వేస్ ద్వారా అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి రావచ్చు, లేదా ఇండియా నుండి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళచ్చు, లేదా విత్ ఇన్ ఇండియా అయినా సరే ఎయిర్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. వీటిలో ఆబ్లిగేషన్ ఎప్పుడు అరైజ్ అవుతుంది? సార్, ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాము, అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఎయిర్వేస్ ద్వారా వస్తే సార్ జనరల్గా మనం డే 3 ప్లేస్ ఆఫ్ సప్లై గురించి డిస్కస్ చేశాము. ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్లో let me give a clarification regarding transportation of passengers. Passenger transportation, sir, ఇది డే 3 మనం నేర్చుకున్న సెషన్. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, దేర్ ఈజ్ B2B కేస్ అయితే లొకేషన్ ఆఫ్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్, B2C అయితే ద ప్లేస్ వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఆన్ ద కన్వేయన్స్ ఫర్ ద కంటిన్యూస్ జర్నీ. అంటే ఎక్కడ ఎక్కితే వెహికల్ అదే ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై కింద మనకి స్పెసిఫై చేశారు. సో బై దట్ దీన్ని బేస్ చేసుకుని మనం తీసుకొచ్చే కంక్లూజన్ ఏంటంటే
అవుట్ సైడ్ ఇండియా టు ఇండియాకి వస్తే ద ప్లేస్ వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్, ఎక్కడెక్కితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా అంటే ద ప్లేస్ వేర్ ద ప్యాసింజర్ ఎంబార్కింగ్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలో ఇక్కడ వెహికల్ అనేది ఎంబార్క్ అవుతున్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా అవుతుంది. అందుకని ఇది నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. ఇఫ్ ఏ ప్యాసింజర్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఆన్ సచ్ టికెట్ ఛార్జెస్ జిఎస్టీ షాల్ నాట్ బి లెవీడ్ ఇన్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలో లెవీ చేస్తారంటే అది అక్కడ రూల్స్ బేస్ అయి ఉంటుంది. ప్రజెంట్ నేను ఇచ్చే కంక్లూజన్ ఇండియాలో మాత్రం దీని మీద జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు అని చెప్పి ఇక్కడ మనకి క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ రిగార్డింగ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా. ఇండియా నుండి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్తే ఎక్కడ ఎంబార్క్ అంటే ఎక్కడ ఎక్కుతున్నాడు ఫ్లైట్ అంటే ఇండియాలోనే ఇక్కడ ఎంబార్క్ అవుతున్నాడు కాబట్టి ఇండియా బికమ్స్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. వెన్ ఎవర్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఇట్ షెల్ బి లైబుల్ టు జిఎస్టీ. అలాగే విత్ ఇన్ ఇండియా, ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళినా, విజయవాడ నుండి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళినా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినా విత్ ఇన్ ఇండియా మనం ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసినా ఇట్ ఈజ్ ఆల్సో లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఈ 2 ఐటమ్స్ వచ్చేటప్పటికి ట్యాక్సిబుల్. అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి వస్తే మాత్రమే నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. బట్ విత్ ఇన్ ఇండియా అయినా లేకపోతే ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా అయినా సరే ఒకవేళ ఈ స్టేట్స్లో ఉన్న ఎయిర్పోర్ట్లో కనుక ఎక్కినా లేదా దిగినా ఎంబార్కింగ్ ఆర్ డిజెంబార్కింగ్ అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ నుండి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళాలన్నా, అరుణాచల్ ప్రదేశ్ నుండి ఢిల్లీకి వెళ్ళాలన్నా, లేదా అరుణాచల్ ప్రదేశ్ నుండి అమెరికాకి వెళ్ళాలన్నా, అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కినా దిగినా ఈ 2 పాయింట్స్ని ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. వేర్ ఎవర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఆర్ డిజెంబార్క్స్, ఇది ఎంట్రీ నెంబర్ 15లో ఏ పాయింట్లో స్పెసిఫై చేశారు సార్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంట ప్యాసింజర్ ఎక్కినా లేదా ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దిగినా ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ మీద నో జిఎస్టీ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ ఇప్పుడు విజయవాడ నుండి ఢిల్లీకి వెళ్తే టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ పడుతుందా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఆ జిఎస్టీ మన ఐటీసీ అవైల్ చేయొచ్చా? చేయొచ్చు. B2B కేసు అయితే కనుక సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ లొకేషన్ని ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని సార్ ఆడియో క్లియర్గానే ఉంది, సో ట్రై టు ఇంక్రీజ్ ద వాల్యూమ్. సో ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళినా విత్ ఇన్ ఇండియా తిరిగిన ఈ 2 కేసెస్లో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇక్కడ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కినా లేదా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దిగినా దీనికి ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా అయితే అసలు నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా అయినా లేదా విత్ ఇన్ ఇండియా అయినా జనరల్లీ ట్యాక్సిబుల్. మళ్ళీ ఫ్లైట్స్లో వచ్చేటప్పటికి 2 క్లాసెస్ ఉంటాయి సార్. ఎకానమీ క్లాస్ అని, బిజినెస్ క్లాస్ అని 2 క్లాసెస్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఎకానమీ క్లాస్ అయితే కనుక 5% జిఎస్టీ స్పెసిఫై చేశారు. బిజినెస్ క్లాస్ అయితే 12% జిఎస్టీ స్పెసిఫై చేశారు. ట్యాక్స్ రేట్స్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు మనకి ట్రైన్లో 2 టైర్ 3 టైర్ స్లీపర్ క్లాస్ లాగా ఫ్లైట్స్లో కూడా ఎకానమీ క్లాస్ బిజినెస్ క్లాస్ అని చెప్పి ఉంటుంది. సో ఎకానమీ క్లాస్ అయితే కనుక 5% జిఎస్టీ, కొంచెం టికెట్ రేట్ లోయర్గా ఉంటుంది. అదే బిజినెస్ క్లాస్ అయితే కనుక 12% జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎకానమీ క్లాస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ జిఎస్టీ అట్ ద రేట్ 5% అండ్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ క్లాస్ జిఎస్టీ అట్ ద రేట్ 12% అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఫైనల్గా ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఎయిర్వేస్ గురించి డిస్కస్ చేసాం సార్. సార్ ఫస్ట్ మనం గూడ్స్లో ఉన్నామా ప్యాసింజర్స్లో ఉన్నామా? ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్ సచ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎయిర్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడెప్పుడు లైబుల్ ఎప్పుడెప్పుడు ఎగ్జంప్ట్ అనే దాని గురించి డిస్కస్ చేశాము. ఈ కేసులో మీరు బిజినెస్ పర్పస్కి కనుక ఈ ట్రావెలింగ్ సర్వీస్ యూజ్ చేసుకుంటే యూ కోట్ యువర్ జిఎస్టీ నెంబర్, మీ జిఎస్టీ నెంబర్ని మీరు కోట్ చేయండి, అది B2B సప్లై అవుతుంది అండ్ యూ కెన్ అవైల్ ఇట్ యాజ్ ఐటీసీ, మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. సో బై దట్ ఎయిర్వేస్ గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బిగిన్ విత్ రైల్వేస్. రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వెదర్ జిఎస్టీ అరైజెస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సార్ రైల్వేస్ ద్వారా వచ్చేప్పటికి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి రైల్వేస్లో.
సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 3 టైర్ ఏసీ అంటే 3 బెడ్స్ ఉంటాయి, 2 టైర్ ఏసీ ఉంది, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంది. ఇలా ఏదైనా సరే ఎయిర్ కండిషన్డ్ కోచ్ అయితే, ఈవెన్ చైర్ కార్ అయినా సరే ఎయిర్ కండిషన్డ్ కోచ్ అయితే కనుక రైల్వేస్లో ఎయిర్ కండిషన్ సర్వీసెస్ ఫర్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. సో రైల్వే వాళ్ళు 5% జిఎస్టీ లెవీ చేస్తుంటారు. ఏసీ అయితే అది ఫస్ట్ క్లాస్ అయినా, 2 టైర్ అయినా, 3 టైర్ అయినా, రైల్వేస్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. ఇలా కాకుండా రైల్వేల నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ అని చెప్పి కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు స్లీపర్ క్లాస్ కాదు, మనకి బాగా ట్రావెలింగ్ చేసినట్టు తెలియాలి అంటే జనరల్ క్లాస్ అని చెప్పి ఇంకో క్లాస్ ఉంది. జస్ట్ టికెట్ పర్చేస్ చేసి అలా వెళ్ళిపోయి మనం ట్రైన్ ఎక్కేసేయచ్చు. ఈ జనరల్ క్లాస్ అయినా స్లీపర్ క్లాస్ అయినా ఏసీనా నాన్ ఏసీనా? నాన్ ఏసీ కాబట్టి నాన్ ఏసీ ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. సో స్లీపర్ క్లాస్ అయినా జనరల్ క్లాస్ అయినా నాట్ ట్యాక్సిబుల్. ఓన్లీ ఏసీ అయితేనే ఇక్కడ ట్యాక్సిబిలిటీ ఉంటుంది. సార్ మేము ఆన్లైన్లో స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాము, దాని మీద కూడా జిఎస్టీ అట్రాక్ట్ అయింది సార్. జాగ్రత్తగా మీ టికెట్ అబ్జర్వ్ చేయండి సార్, మీకు టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ పడదు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఒక 10 రూపీసో 20 రూపీసో లెవీ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీద జిఎస్టీ ఉంటుందే కానీ టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ ఉండదు. టికెట్ కాస్ట్ మీద ఎప్పుడు జిఎస్టీ ఉంటుంది రైల్వేస్లో అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ. సింపుల్గా చెప్పాలంటే ఏసీ అయితే ట్యాక్సిబుల్ అన్నారు, నాన్ ఏసీ అయితే కనుక నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఆ స్లీపర్ క్లాస్ అయినా జనరల్ క్లాస్ అయినా సరే. సో ఫైనల్లీ రైల్వే ద్వారా ట్రావెల్ చేస్తే మనకు అయ్యే ఎక్స్పెండిచర్ మీద వెదర్ ఐటీసీ ఈజ్ అవైలబుల్, ఆన్సర్ ఈజ్ ఎస్. సార్ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది బ్లాక్డ్ క్రెడిట్స్లో చెప్పలేదు. ఎంప్లాయీస్కి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇచ్చి టూర్ ఎంజాయ్ చేయమని చెప్పి ఎంప్లాయీని పంపించామనుకోండి, పంపించింది ఇప్పుడు బిజినెస్ పర్పస్కి కాదు, పర్సనల్ పర్పస్కి పంపించాం కాబట్టి ఈ కేసులో బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి అన్నారు. అలా కాకుండా బిజినెస్ మీటింగ్స్కి కానీ లేకపోతే ఏంటంటే బిజినెస్ సెమినార్స్కి కానీ అటెండ్ అవ్వడానికి, డీలర్స్తో మాట్లాడుకోవడానికి కానీ అటెండ్ అవ్వడానికి మనం రైల్వే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసిన, అలాగే ఏంటంటే ఇప్పుడు పైన చెప్పిన ఎయిర్వే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసిన, బోత్ వర్ అవైలబుల్ యాజ్ ఐటీసీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే రైల్వే కేసులో ఇక్కడ ఏసీనా నాన్ ఏసీనా అనేది చెక్ చేసుకుని ఏసీ అయితే ట్యాక్సిబుల్ అని చెప్పన్నారు. సో నాన్ ఏసీ వచ్చేటప్పటికి ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. ఓకే సార్ ఇక్కడ ఏసీ అయితే ఆల్వేస్ ట్యాక్సిబుల్, ఇంకా అందులో ఇంటర్నల్ క్లాసిఫికేషన్ ఏమీ లేదు. సార్ ఆ ట్రైన్ వచ్చేప్పటికి గరీబ్ రథ్ ట్రైన్ అయినా సరే ఈ కేసులో వచ్చేప్పటికి ఏసీనా నాన్ ఏసీనా చెక్ చేసుకోండి. ఏసీ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ, టికెట్ కాస్ట్ మీదే జిఎస్టీ పడుతుంది. నాన్ ఏసీ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీదే జిఎస్టీ పడుతుంది కానీ టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ లెవీ చేయరు. ఇట్ ఈస్ ద కంక్లూషన్. బట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో, ట్రామ్వే, మోనోరైల్ ఇవి వచ్చేప్పుడు మనకి హైదరాబాద్లో కానీ కోల్కతాలో కానీ అలాగే ఏంటంటే చెన్నైలో కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ మెట్రో ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ బస్సెస్ లాగా అక్కడ ట్రైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మెట్రో ట్రైన్స్ ఇవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అయ్యాయి కాబట్టి మెట్రో ట్రైన్స్ ఏసీ అయినా లేదా ఎంఎంటీఎస్ నాన్ ఏసీ అయినా సరే మెట్రో ట్రాన్స్పోర్టేషన్, ట్రామ్వే, మోనోరైల్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. అవి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ మెట్రో, ట్రామ్వే, మోనోరైల్ ఈజ్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో మెట్రో ట్రైన్స్ ఏసీ అయినా నాన్ ఏసీ అయినా సరే ఇట్ వాజ్ ఎగ్జంప్టెడ్ బికాజ్ ఇట్ వాజ్ మెంట్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. సో బై దిస్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ రైల్వేస్ వెన్ ద జిఎస్టీ అట్రాక్ట్స్ అండ్ వెన్ డస్ ద జిఎస్టీ డస్ నాట్ అట్రాక్ట్, ఈ పాయింట్ గురించి మనం క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. అండ్ నౌ కమింగ్ టు థర్డ్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ త్రూ రోడ్వేస్. రోడ్వేస్ ద్వారా కనుక ట్రాన్స్పోర్టేషన్ అయితే సో ఇందులో చాలా రకాల మోడ్స్ మనకు ఉన్నాయి సార్. బస్సులో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. దీని గురించి మనం క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి సార్. సార్ వీఆర్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయిపోయిన వెంటనే గూడ్స్లోకి ఎంటర్ అవుదాం, అది ఇంకా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. బట్ జనరల్గా మన క్లయింట్స్లో ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఇచ్చే క్లయింట్స్ కూడా ఉంటారు కాబట్టి హౌ టు ఛార్జ్ జిఎస్టీ అనేది ఇప్పుడు మన డిస్కషన్ అంతా కూడా. సో స్టేజ్ క్యారేజెస్ అంటే ఒక స్టేజ్లో ఎక్కించుకుని ఇంకో స్టేజ్లో దింపుతారు. ఈ కేసులో మనం అసలు బస్ కానీ ఇక్కడ మనం మాట్లాడుకోలేదు, అక్కడ ఆల్రెడీ ఆ ఫెసిలిటీ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టీసీ బస్, సిటీ బస్ కానీ ఆర్టీసీ బస్ కానీ
వీటిని స్టేజ్ క్యారేజ్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు. అంటే స్టేజ్ వారీగా ఆపుతూ ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటూ దింపుతూ ఉంటుంది. ఈవెన్ నాన్ స్టాప్ బస్ అయినా సరే 2 స్టేజెస్ ఉంటాయి కదా, ఎక్కించుకునే స్టేజ్, దింపే స్టేజ్. దీన్ని కూడా స్టేజ్ క్యారేజ్ కింద ట్రీట్ చేస్తాం. సో స్టేజ్ క్యారేజ్ అయితే కనుక ఏసీ బస్ ట్యాక్సిబుల్ అని చెప్పి అన్నారు, నాన్ ఏసీ బస్ అయితే ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ స్టేజ్ క్యారేజ్ అంటే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునేది కాదు, ఆ ఫెసిలిటీ ఆల్రెడీ రెడీగా ఉంటుంది, అది కావాలంటే మనం యూజ్ చేసుకుంటాము. స్టేజెస్ వారీగా ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటూ దింపుతూ ఉంటే వీ కాల్ దిస్ యాజ్ ఏ స్టేజ్ క్యారేజెస్. సార్ ఇది ప్రైవేట్ ట్రావెల్స్ అయినా సరే, నాట్ ఓన్లీ ఆర్టీసీ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ అయినా సరే, కాళేశ్వరి ట్రావెల్స్, ఎస్వికేడిటి ట్రావెల్స్, ఇలా ఏ ట్రావెల్స్ అయినా సరే ఏసీ బస్ అయితే కనుక ట్యాక్సిబుల్, నాన్ ఏసీ బస్ అయితే ఎగ్జామ్ట్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. మీరు ఆన్లైన్లో బుక్ చేస్తున్నందుకు ఎడిషనల్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడితే పడవచ్చు, ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీద జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కాదు మనకు అసలు క్వశ్చన్ ఇక్కడ. వెదర్ టికెట్ కాస్ట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ ఈజ్ ద క్వశ్చన్. ఫర్ దట్ ద కంక్లూషన్ గివెన్ ఈజ్ ఏసీ బస్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. ఆ జిఎస్టీని మీరు ఐటీసీ కూడా క్లెయిమ్ చేయొచ్చు. నాన్ ఏసీ బస్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఇంకా అసలు ఇక్కడ జిఎస్టీ అనే క్వశ్చనే లేదు కాబట్టి దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఐటీసీ ఇన్ దిస్ కేస్. సో కాబట్టి స్టేజ్ క్యారేజ్ అందరికీ క్లారిటీ వచ్చేసినట్టే అనుకుంటున్నాను. లెట్ మీ కంటిన్యూ. కాంట్రాక్ట్ క్యారేజ్. స్టేజ్ క్యారేజ్కి కాంట్రాక్ట్ క్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్టేజ్ క్యారేజ్ అంటే ఆ ఫెసిలిటీని మనం యూజ్ చేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఇప్పుడు మనమే ఒక బస్సు కానీ లేకపోతే ఒక ట్యాక్సీ కానీ మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని కాంట్రాక్ట్ క్యారేజెస్ అని చెప్పి అంటారు. సార్ ఇప్పుడు కాంట్రాక్ట్ క్యారేజెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమని చెప్పి స్పెసిఫై చేశారంటే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కార్ మాట్లాడుకున్నాం ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి. ఎప్పుడైతే టూరిజం ఆర్ ట్రావెల్స్ అనే కాన్సెప్ట్, దట్ మీన్స్ ఎస్ఎస్సి బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఇన్ దిస్ కేస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఏసీనా నాన్ ఏసీనా వాట్ ఎవర్ మేబీ, ఎస్ఎస్సి బిజినెస్ కనుక ట్రావెల్స్ ఆర్ టూరిజం అయితే ఇక్కడ వీళ్ళకి 2 రేట్స్ స్పెసిఫై చేశారు. 5% వితౌట్ ఐటీసీ లేదా 12% విత్ ఐటీసీ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది ఎవరికి? ట్రావెల్స్ వాళ్ళకి. సో మనం కనుక కాంట్రాక్ట్ క్యారేజ్ మాట్లాడుకుంటే, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈ పాయింట్ బాగా క్లారిటీ వస్తుంది. ఫర్ సపోజ్ ఏబీసీ ట్రావెల్స్ అని ఒక ట్రావెల్స్ ఉంది. ఈ ట్రావెల్స్కి ఏంటంటే మిస్టర్ జెడ్ అనే పర్సన్ వెళ్ళి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాడు. సో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుండి సో వైజాగ్ వెళ్ళడానికి ఒక కార్ మాట్లాడుకున్నాడు. సో ఎంటైర్ వెళ్ళడానికి తిరిగి రావడానికి ఓవరాల్గా ఎగ్జాంపుల్కి ఒక 10,000 ఛార్జ్ చేస్తున్నాడు అనుకుందాం. ఈ 10,000 మీద జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ మిస్టర్ జెడ్ రిసిపియంట్, ట్రావెల్స్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్. సో హీఈస్ ద ఏబీసీ ట్రావెల్స్ ఈజ్ ద సప్లయర్ అండ్ మిస్టర్ జెడ్ ఈజ్ ద రిసిపియంట్. ఈ కేసులో ఈ 10,000 మిస్టర్ జెడ్ ఏబీసీ ట్రావెల్స్కి ఇవ్వాలి. దీంతో పాటు ఏబీసీ ట్రావెల్స్ వాళ్ళు జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తారు. జిఎస్టీ అట్ ద రేట్ 5% ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. సో 5% అంటే ఇక్కడ మనకి 500 ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా గనక ఛార్జ్ చేస్తే ఏబీసీ ట్రావెల్స్ వాళ్ళు కట్టాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ ఎంత సార్? ఇప్పుడు అంటే అవుట్పుట్ ట్యాక్స్ ఏబీసీ వాళ్ళు కట్టాల్సింది 500 రూపీస్ అవుట్పుట్ ట్యాక్స్ కట్టాలి. మైనస్ ఈ ట్రావెల్స్ వాళ్ళు కార్ పర్చేస్ చేసినప్పుడు వీళ్ళకి ఇది జనరల్గా ఎలిజిబుల్ క్రెడిట్ అని అనుకున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్కి వాడుతున్నారు కాబట్టి. బట్ ఎప్పుడైతే మీరు ఇక్కడ 5% ఆప్షన్ వాడుతున్నారో మీకు ఐటీసీ నాట్ అవైలబుల్, 500 రూపీస్ గవర్నమెంట్కి పే చేయాల్సిందే. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈ ట్రావెల్స్ వాళ్ళకి. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే 10,000 వాల్యూ మీద 12% జిఎస్టీ ఛార్జ్ చేయండి, 1200, 11,200 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అవుట్పుట్ ట్యాక్స్ 1200లో నుండి ఇన్ కేస్ ఏదైనా ఐటీసీ ఉంటే దాన్ని అవైల్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ కడితే సరిపోతుంది. ఇది ఆల్టర్నేట్ నెంబర్ 1, ఇది ఆల్టర్నేట్ నెంబర్ 2. ఇదంతా ఎవరి గురించి మాట్లాడాను సార్? ఏబీసీ ట్రావెల్స్కి అవుట్వర్డ్ సప్లైస్ మీద జిఎస్టీ లైబిలిటీ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఇది ఏసీ అయినా నాన్ ఏసీ అయినా సరే, బస్ అయినా సరే, కార్ ట్యాక్సీ అయినా సరే, వాట్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ దిస్ ట్రావెల్స్ అవుట్వర్డ్ సప్లైస్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. ఫర్ దట్ పర్పస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 5% అయినా ఛార్జ్ చేయొచ్చు,
లేదా 12% అయినా ఛార్జ్ చేయొచ్చు. ఇన్ కేస్ 5% కనుక ఛార్జ్ చేశారనుకోండి, ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఐటీసీ రాదు. వాళ్ళు 12% ఛార్జ్ చేశారనుకోండి, ట్రావెల్స్కి ఐటీసీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఎవరి యాంగిల్లో మాట్లాడాము? సప్లయర్ యాంగిల్లో మాట్లాడాం. సప్లయర్ ఎవరు? ట్రావెల్స్ యాంగిల్లో మాట్లాడాం. ఇప్పుడు మిస్టర్ జెడ్ యాంగిల్లో కనుక మనం డిస్కస్ చేస్తే, ఫ్రమ్ వ్యూ పాయింట్ ఆఫ్ మిస్టర్ జెడ్ ఇక్కడ ఏం చేశారంటే వెహికల్ని హైర్కి తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర నుండి? ఏబీసీ ట్రావెల్స్ నుండి. మరి ఈ కేసులో మిస్టర్ జెడ్ని ఏమంటాము? రిసిపియంట్ అని చెప్పి అంటాం. ఇతను ఈ కేసులో వాళ్ళు 5% ఛార్జ్ చేస్తే 5% పే చేస్తారు, 12% ఛార్జ్ చేస్తే 12% పే చేస్తారు. ఏదైనా సరే మిస్టర్ జెడ్కి ఇన్ ఎనీ కేస్ ఐటీసీ ఈజ్ నాట్ అవైలబుల్. దిస్ ఈజ్ కవర్డ్ ఇన్ బ్లాక్డ్ క్రెడిట్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 5. దీన్ని బ్లాక్డ్ క్రెడిట్లో ఇక్కడ మనకి కవర్ చేశారు. సార్ బ్లాక్డ్ క్రెడిట్ అంటే ఇదిగోండి సార్, మనం ఆల్రెడీ ఫస్ట్ నుండి మనం డిస్కస్ చేసుకునే సెషన్స్లో సో ఐటీసీ చాప్టర్కి సంబంధించి ఐటీసీ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం సార్ దీని గురించి. సో ఐటీసీ చాప్టర్లో మీకు ఇక్కడ ఏం స్పెసిఫై చేశాను అంటే, ఇన్ కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ సర్వీసెస్ కనుక తీసుకుంటే అది మనం బ్లాక్డ్ క్రెడిట్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 అని చెప్పి స్పెసిఫై చేసాం. సార్ ఇది రిసిపియంట్కి ఐటీసీ రాదంటే డిసడ్వాంటేజే కదా? డిసడ్వాంటేజే, బట్ మరి బ్లాక్డ్ క్రెడిట్స్ అన్నీ కూడా కంట్రీ దాన్ని బేస్ చేసుకునే స్పెసిఫై చేసింది. ఇక్కడ బిజినెస్ ట్రావెల్స్, పర్సనల్ ట్రావెల్స్ సెపరేషన్ గురించి ఆలోచించకుండా గవర్నమెంట్ బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి స్పెసిఫై చేశారు కాబట్టి వీ నీడ్ టు ఫాలో ద గవర్నమెంట్ పాలసీ. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఇన్ దిస్ కేస్ ఈస్, సార్ ఇక్కడ నేను ఇద్దరు యాంగిల్స్లో మాట్లాడాను. ఏబీసీ ట్రావెల్స్ యాంగిల్లోనూ మాట్లాడాను, అలాగే మిస్టర్ జెడ్ యాంగిల్లోనూ మాట్లాడాను. సో ఏబీసీ ట్రావెల్స్ యాంగిల్లో ఆలోచిస్తే వీళ్ళకి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, 5% కానీ 12% కానీ. బట్ ఏ కేసు అయినా సరే మిస్టర్ జెడ్కి ఐటీసీ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికి క్లియర్ అని అనుకుంటున్నాను. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. ఫైనలీ ద కంక్లూజన్ ఈజ్, కాంట్రాక్ట్ క్యారేజ్ అయితే టూరిజం పర్పస్ ఆల్వేస్ ఏమని చెప్పి అన్నారు సార్? ఇక్కడ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అదే నాట్ ఫర్ టూరిజం పర్పస్ అయితే, ఫర్ సపోజ్ నా కారు ఉంది, మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు ఒక 5 డేస్కో 10 డేస్కో కావాలి అంటే నా కార్ నేను అతనికి ఇచ్చాను. ఇదేమి నా బిజినెస్ యాక్టివిటీ కాదు. బట్ నాకు కనుక ఇన్ కేస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే, ఏసీ కార్ కనుక అతనికి ఇస్తే, ఇన్ కేస్ అతని దగ్గర నుండి కన్సిడరేషన్ తీసుకుంటే, ఇప్పుడు అతను నా కార్ 10 డేస్కి యూజ్ చేసుకున్నందుకు అతను నాకు ఏపీ పేమెంట్ ఇవ్వలేదు, నేను అడగలేదు. కన్సిడరేషన్ లేనప్పుడు ఇట్ ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. బట్ ఇన్ దిస్ కేస్ వెన్ కన్సిడరేషన్ ఈజ్ గివెన్ బై మై ఫ్రెండ్, కార్ నేను 10 డేస్ యూజ్ చేసుకున్నాను కదా అని చెప్పి నాకు 5,000 రూపీస్ ఇచ్చాడు అనుకోండి, ఏసీ కార్ ఇస్తే కనుక ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అని చెప్పి అన్నారు. నాన్ ఏసీ కార్ అయితే కనుక ఎగ్జెంప్టెడ్ అని చెప్పి స్పెసిఫై చేశారు. బికాస్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ బిజినెస్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న పర్సన్కి ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఇంక్లూడ్స్ వకేషన్ ఆల్సో, అంటే సైడ్ ఇన్కమ్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఏంటంటే, నా దగ్గర ఉన్న ఏసీ కార్ కనుక మా ఫ్రెండ్స్ ఎవరికైనా నేను ఇచ్చి, నా బిజినెస్ అయితే లెటింగ్ అవుట్ ఆఫ్ వెహికల్స్ కాదు, నా బిజినెస్సే లెటింగ్ అవుట్ ఆఫ్ వెహికల్స్ అయితే ఏసీ అయినా నాన్ ఏసీ అయినా బోత్ ద కేసెస్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. బట్ మై బిజినెస్ ఈజ్ నాట్ లెటింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఐఎమ్ నాట్ ఫర్ టూరిజం పర్పస్. ఇన్ సచ్ ఏ కేస్ ఏసీ కార్ ఇస్తేనే ట్యాక్సిబుల్ అన్నారు. ఫర్ ఏ కన్సిడరేషన్ అయితే, నాన్ ఏసీ కార్ అయితే ఎగ్జామ్ట్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్? ఇక్కడ ఐటీసీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి 5% ఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో ఐ థింక్ స్టేజ్ క్యారేజ్ అందరికీ క్లారిటీ ఉంది. సెకండ్ పార్ట్ కాంట్రాక్ట్ క్యారేజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో లెట్ us కంటిన్యూ విత్ థర్డ్ పార్ట్, మీటర్డ్ క్యాబ్స్ ఆర్ ఆటో రిక్షాస్. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ మీటర్డ్ క్యాబ్స్ ఆర్ ఆటో రిక్షాస్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ ఒకటి బస్సులో వెళ్తాము, లేదా మనమే ఇక్కడ మాట్లాడుకుని వెళ్తాము. ఇప్పుడు థర్డ్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మీటర్డ్ క్యాబ్స్ ఆర్ ఆటో రిక్షాస్ అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆటో మాట్లాడుకుని ఎక్కేసి ఎక్కడిగా అంటే అక్కడికి వెళ్ళి దిగుతున్నాము, ఆటో అతనికి పేమెంట్ ఇచ్చేస్తున్నాం. సో ఆటో రిక్షాస్ వర్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఆటో అయినా రిక్షా అయినా కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. వేరాస్ మీటర్డ్ క్యాబ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ లేవు, కానీ
ఇవి వచ్చేటప్పటికి మీటర్డ్ క్యాబ్స్ ఎక్కువగా ఎక్కడుంటూ ఉంటాయంటే ముంబైలో మీరు చూసుకున్న, కోల్కతాలో చూసుకున్న, ఇక్కడ ఆటోస్ లాగా అక్కడ ట్యాక్సీస్ వెళ్తూ ఉంటాయి. అక్కడ ట్యాక్సీని అలా ఆపేసి మనం ఎక్కేస్తాము, మీటర్ ఆన్ చేస్తాడు, డెస్టినేషన్కి వెళ్తాము, పర్ మీటర్ ఇంత అని ఛార్జ్ చేస్తారు, పేమెంట్ ఇచ్చేస్తాం. ఇక్కడ వచ్చేప్పటికి ఇవి మీటర్డ్ క్యాబ్స్ అనమాట. ఓలా క్యాబ్స్, ఊబర్ క్యాబ్స్ అది వేరు. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం రేడియో ట్యాక్సీస్ అని, అక్కడ నేర్చుకుందాం సార్ ఓలా, ఊబర్ క్యాబ్స్ వీటి గురించి. బట్ ప్రజెంట్ డిస్కషన్ మీటర్డ్ క్యాబ్స్ కానీ లేదా ఆటోస్ కానీ ఈ కేసెస్ వచ్చేప్పటికి కంప్లీట్లీ ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు, ఇంక్లూడింగ్ ఈ రిక్షాస్తో సహా. సార్ వాట్ డూ మీన్ బై ద టర్మ్ ఈ రిక్షా అంటే నార్మల్గా ఈ రిక్షాస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీనింగ్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి అమృత్సర్ వెళ్తే కనుక అక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక మోటార్ వెహికల్లో తీసుకెళ్తారు. అది ఇంచుమించు ఎలా ఉంటుందంటే రిక్షా టైప్లోనే ఉంటుంది, బట్ దాని ముందు మోటార్ బైక్ అటాచ్ చేస్తారు. బైక్ రైడ్ చేస్తుంటారు, వెనకాల చాసిస్లో మనం కూర్చుంటాము, మన డెస్టినేషన్కి మనకు తీసుకెళ్తారు. దీన్ని ఈ రిక్షాస్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు. సో ఈ రిక్షాస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు గోల్డెన్ టెంపుల్కి వెళ్తే ఇది చూసుంటారు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ రిక్షాస్ ద్వారా మనం తీసుకెళ్తూ ఉంటారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ మీటర్డ్ క్యాబ్స్ అయినా, ఆటో రిక్షాస్ అయినా, ఈ రిక్షాస్ అయినా ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ మీద నో జిఎస్టీ. అండ్ లాస్ట్ వీఆర్ కమింగ్ ఫర్ రేడియో ట్యాక్సీస్. రేడియో ట్యాక్సీస్ అంటే జీపీఎస్ నెట్వర్క్ ద్వారా బుకింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఓలా క్యాబ్స్ వంటివి ఇలా జీపీఎస్ నెట్వర్క్ ద్వారా కనుక బుక్ చేసుకుంటే వాటిని రేడియో ట్యాక్సీస్ అని చెప్పి స్పెసిఫై చేస్తాము. దిస్ రేడియో ట్యాక్సీస్ ఏసీ అయినా సరే, నాన్ ఏసీ అయినా సరే కంప్లీట్లీ ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ట్యాక్స్ రేట్ 5% జిఎస్టీ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇది సార్ ఫైనల్గా కంక్లూజన్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ త్రూ రోడ్వేస్ అయితే స్టేజ్ క్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, కాంట్రాక్ట్ క్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, మీటర్డ్ క్యాబ్స్ అయితే ఎలా, రేడియో ట్యాక్సీస్ అయితే కనుక జీపీఎస్ ద్వారా బుక్ చేసుకుంటే మనం వెహికల్స్, అది ఏసీ అయినా నాన్ ఏసీ అయినా డెస్టినేషన్ ఎక్కడికైనా సరే ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. మెయిన్ మనకు బాగా యూజ్ అయ్యేది ఇక్కడ కాంట్రాక్ట్ క్యారేజెస్. కాంట్రాక్ట్ క్యారేజెస్లో బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లియరే. ఈవెన్ రేడియో ట్యాక్సీస్ కూడా బ్లాక్డ్ క్రెడిట్సే, అది కూడా ఇండైరెక్ట్గా రెంటింగ్ అవుట్ ఆఫ్ మోటార్ వెహికల్ అవుతుంది. ఇప్పుడు ఓలా క్యాబ్స్ ద్వారా నేను ఒక డెస్టినేషన్కి వెళ్ళాను, వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేశారు, ఆ జిఎస్టీ మనకు ఐటీసీ వస్తుందంటే రాదు, బికాస్ ఇట్ ఈజ్ ఏ బ్లాక్డ్ క్రెడిట్. సో రెంటింగ్ అవుట్ ఆఫ్ మోటార్ వెహికల్స్, రెంటే క్యాబ్ ఆపరేటర్స్ వర్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ బ్లాక్డ్ క్రెడిట్. సో ఫైనల్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రోడ్వేస్ హౌ ద జిఎస్టీ అట్రాక్ట్స్ అన్న పాయింట్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ నౌ వీఆర్ కమింగ్ ఫర్ వాటర్ వేస్. సార్ ఎయిర్వేస్ లాగే వాటర్ వేస్లో కూడా ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా వెళ్తాము, అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా వస్తాం. ఇక్కడ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా వాటర్ వేస్ ద్వారా వెళ్తే ట్యాక్సబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అదే అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా వాటర్ వేస్ ద్వారా వస్తే ఎగ్జంప్టెడ్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎక్కుతున్నాం సార్, అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కుతున్నాం కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా అవుతుంది, అందుకని దీన్ని ఎగ్జంప్షన్లో స్పెసిఫై చేశారు. బట్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా వెళ్తే మాత్రం ట్యాక్సబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేప్పటికి విత్ ఇన్ ఇండియా వాటర్ వేస్ ద్వారా తిరిగితే టూరిస్ట్ బోట్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఈవెన్ విజయవాడలో ఎగ్జాంపుల్ తీసుకున్న భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి ఒక బోట్ ద్వారా వెళ్తారు, దానిపైన ఏపీ టూరిజం అని చెప్పి రాసి ఉంటుంది. సో టూరిస్ట్ బోట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్వేస్ ట్యాక్సబుల్. అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదర్ దాన్ ఫర్ టూరిజం, ఇక్కడ మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ట్యాక్సీ ద్వారానో ఆటో ద్వారానో వెళ్తున్నాం. కేరళలో వచ్చేటప్పటికి హౌస్ టు హౌస్ మధ్యలో వాటర్ ఉంటూ ఉంటుంది, అక్కడ ఈ స్మాల్ బోట్స్ని ఏం చేస్తారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ కేస్ దో స్మాల్ బోట్స్కి చార్జ్ చేసిన ఛార్జెస్ కూడా ఎవర్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అంటే వాటర్ వేస్ టూరిజం పర్పస్ ఈజ్ ఓన్లీ ట్యాక్సబుల్, ఆల్ అదర్ కేస్ వాటర్ వేస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ ఇంక్లూడింగ్ ఇన్లాండ్ వాటర్ వేస్. ఇక్కడ మనం నేషనల్ హైవే అని చెప్పి చెప్తూ ఉంటాము, అలా వాటర్ వేస్లో కూడా ఇన్లాండ్ వాటర్ వేస్ అని చెప్పి అంటారు. సో గవర్నమెంట్ షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా ఎగ్జంప్షన్లోనే స్పెసిఫై చేశారు. బట్ టూరిజం పర్పస్ ఉన్నవైతే కనుక ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో వాటర్ వేస్ గురించి మనం క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ నౌ డిస్కస్డ్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ ఎయిర్వేస్ ద్వారా వెళ్తే జిఎస్టీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, రైల్వేస్ ద్వారా అయితే ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, రోడ్వేస్ అయితే ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, వాటర్ వేస్ అయితే ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అన్న పాయింట్ గురించి
Now we have taken clarification and let us continue our discussion. Very most important concept, goods transportation services. Now what we are going to discuss is goods transportation services, whether goods transportation services were liable to GST అనే పాయింట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ప్రతి బిజినెస్ పర్సన్స్కి ఫ్రైట్ అనే ఒక ఎక్స్పెండిచర్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రైట్ అసలు ఎప్పుడెప్పుడు రివర్స్ ఛార్జ్ పెట్టి కట్టాలి, ఆల్రెడీ డే 1లోనే బిగిన్ చేశాము. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద డిస్కషన్ వెన్ ద లయబిలిటీ అరైజెస్, వెన్ ద ఎగ్జంప్షన్ అరైజెస్. అండ్ చాలామంది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని చెప్పి మనం ఎలా క్లాసిఫై చేస్తాము, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు ఇష్యూ చేసే కన్సైన్మెంట్ నోట్లో వాట్ ఆర్ ద పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్, ఈ పాయింట్స్ గురించి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడే మనం క్లారిఫికేషన్ తెచ్చుకోబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు బిగిన్ విత్ ఎయిర్వేస్. ఎయిర్వేస్లో వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా వస్తున్నామా, ఇండియా టు అవుట్ సైడ్ ఇండియానా, లేదా విత్ ఇన్ ఇండియానా? మళ్ళీ చెప్తున్నాను సార్, ఇప్పుడు మనం వెళ్ళేది ప్యాసింజర్స్ కాదు, గూడ్స్ని కనుక ట్రాన్స్పోర్టేషన్ చేస్తే త్రూ ఎయిర్వేస్ అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి వస్తే, సో ప్లేస్ ఆఫ్ సప్లై కనుక మీకు గుర్తుంటే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ డెస్టినేషన్, ఎక్కడికి వస్తే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి వచ్చేటప్పుడు డెస్టినేషన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. లొకేషన్ ఆఫ్ సప్లయర్ కానీ రిసిపియంట్ కానీ ఎవరో ఒకళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఉంటే, ఇప్పుడు గూడ్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాయి, అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి వస్తే చూడండి సార్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్కి ఏమని చెప్పి స్పెసిఫై చేశారు, ఇక్కడ డెస్టినేషన్ అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి వచ్చేటప్పుడు డెస్టినేషన్ అంటే ఎక్కడ అవుతుంది, ఇండియా అవుతుంది. మరి ఇండియా ప్లేస్ ఆఫ్ సప్లై అన్నప్పుడు వాట్ ఈస్ ద కంక్లూజన్ ఈజ్ జనరల్లీ ఇట్ ఈస్ లయబుల్ టు జిఎస్టీ అన్న కంక్లూజన్ మనకు వస్తుంది. బట్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ హియర్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ డెస్టినేషన్ ఇండియా. సిన్స్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ఇన్ ఇండియా జనరల్లీ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. బట్ ఎంట్రీ నెంబర్ 19లో దీనికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో ఫైనల్గా అవుట్ సైడ్ ఇండియా నుండి ఇండియాకి గూడ్స్ కనుక ఎయిర్వేస్ ద్వారా వస్తే ఆ ఇంపోర్ట్ ఫ్రైట్ మీద జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు. బికాస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్, మనం నార్మల్గా ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు వీఆర్ గోయింగ్ టు పే కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అనేది పే చేస్తారు. దీనికి ఏం స్పెసిఫై చేశారంటే ఇంపోర్ట్ అసెసిబుల్ వాల్యూకి, అసెసిబుల్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఫారెన్ నుండి మనం చేసే పర్చేస్ ప్రైస్కి ఫ్రైట్ ఇన్సూరెన్స్ యాడ్ చేసి సిఐఎఫ్ అంటే కాస్ట్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ కనుక్కొని ఈ సిఐఎఫ్ మీద కస్టమ్స్ డ్యూటీ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ ఫ్రైట్ని కూడా యాడ్ చేసిన వాల్యూ మీద కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. మళ్ళీ ఫ్రైట్ మీద జిఎస్టీ ఎందుకు లెవీ చేయడం అనవసరంగా, అందుకని ఈ జిఎస్టీకి వచ్చేటప్పటికి ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా త్రూ ఎయిర్ ఫ్రైట్ కనుక అయితే కనుక సచ్ ఎయిర్ ఫ్రైట్ అనేది జనరల్గా ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియా కాబట్టి ట్యాక్స్బుల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎంట్రీ నెంబర్ 19లో ఇది ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఎయిర్వేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ ఇస్ ద కంక్లూషన్. సో ఫస్ట్ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ పాయింట్, ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా వచ్చేటప్పటికి ఇది ఎక్స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా, దానికి ఈ 30th September 2020 వరకు కూడా ఎగ్జంప్టే. సో ఎయిర్ ఫ్రైట్ ఇంపోర్ట్ ఫ్రైట్ ఎగ్జంప్టే, ఎక్స్పోర్ట్ ఫ్రైట్ ఎగ్జంప్టే, ఈ రెండింటి మీద జిఎస్టీ లేదు. అలా కాకుండా విత్ ఇన్ ఇండియా ఎయిర్వేస్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్వేస్ taxable. Generally here GST at the rate 5% shall be levied. So I think the point is very clear. So whenever the goods are being transported through airways, sir indakar daaka manam maatladindi passenger transportation through airways maatladamo, and now we are with goods transportation through airways. Whenever the goods were being transported by way of airways, outside India to India ganaka goods transportation cheste అది ఎగ్జంప్టే, ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా కూడా ఎగ్జంప్టే, ఎయిర్వేస్ ద్వారా విత్ ఇన్ ఇండియా అయితేనే ఇక్కడ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. నెక్స్ట్ రైల్వేస్ ద్వారా కనుక ఇన్ కేస్ గూడ్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే రైట్, ఇక్కడ మనకి ఎంట్రీ నెంబర్ 20లో కొన్ని పాయింట్స్ చెప్పారు.
ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కంటే ఏసీ నాన్ ఏసీ అని చెప్పుకున్నాము, బట్ ఇది ప్యాసింజరా గూడ్సా? గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఇక్కడ ఏసీ నాన్ ఏసీ అనేది ఇక్కడ పాయింట్ కాదు. కొన్ని ఐటమ్స్ని ఎంట్రీ 20లో చెప్పారు, అవి అయితే కనుక ఎగ్జామ్ట్ అంట. ఆల్ అదర్ ఐటమ్స్ ట్యాక్సిబుల్ అని చెప్పి అంటున్నారు. వాట్ ఆర్ ద ఐటమ్స్ దట్ వర్ స్పెసిఫైడ్ ఇన్ ఎంట్రీ 20 అనేది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు లిస్ట్ అవుట్ ద ఐటమ్స్. ఎంట్రీ 20లో ఏమేమి స్పెసిఫై చేశారనేది మీకు కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి ఎంట్రీ నెంబర్ 20లో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ, అలాగే న్యూస్ పేపర్స్ కానీ, అలాగే పల్సెస్, ఫ్లోర్ అండ్ రైస్, మిల్క్, సాల్ట్ అండ్ ఆర్గానిక్ మాన్యూర్ అండ్ రైల్వే ఎక్విప్మెంట్స్. వీటిని కనుక మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తే త్రూ రైల్వేస్, దే వర్ స్పెసిఫైడ్ ఇన్ ఎంట్రీ నెంబర్ 20. ఎంట్రీ 20లో ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను సార్. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి రైల్వే వాళ్ళు ఫ్రైట్ కలెక్ట్ చేస్తారు, కానీ ఆ ఫ్రైట్ మీద జిఎస్టీ ఉండదు, ఎగ్జెంప్ట్. వెన్ దీస్ ఐటమ్స్ వర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ రైల్వేస్, వాటికి ఛార్జెస్ తీసుకుంటుంది కానీ రైల్వేస్ జిఎస్టీ కలెక్ట్ చేయదు. ఇట్ వాస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఈ ఐటమ్స్ కాకుండా ఆల్ అదర్ ఐటమ్స్ ఏవి రైల్వే ద్వారా పంపించినా అవన్నీ ట్యాక్సిబుల్. జిఎస్టీ అట్ ద రేట్ జనరల్గా 5% కలెక్ట్ చేస్తుంటారు. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. రైల్వేస్ ద్వారా కొన్ని ఐటమ్స్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు సార్. ఇదే లిస్ట్ మనకి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా రిపీట్ అవుతుంది, నేర్చుకుందాము సార్. రైల్వేస్ ద్వారా ఈ ఐటమ్స్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రైట్ కలెక్ట్ చేస్తారు, కానీ ఆ ఫ్రైట్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయరు, బికాజ్ ఇట్ వాస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, ఆల్ అదర్ ఐటమ్స్, ఈ ఐటమ్స్ కాకుండా వేరే ఏ ఐటమ్ రైల్వే ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసినా ఇట్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఓకే సార్, ఇవన్నీ ట్యాక్సిబుల్ కరెక్టే. మిగతా ఐటమ్స్ అన్నీ ఇవన్నీ ఫార్వర్డ్ ఛార్జే, రైల్వే వాళ్ళే మన దగ్గర కలెక్ట్ చేస్తారు. వీటిని మనం ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ఎయిర్వే కేసులో కూడా ఫార్వర్డ్ ఛార్జ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళే ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, దీన్ని మనం ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎయిర్వేస్, రైల్వేస్ గురించి డిస్కస్ చేసాం. ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ రోడ్వేస్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది రోడ్వే ట్రాన్స్పోర్టేషన్. ఎలా పంపిస్తే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది, ఏ మోడ్లో పంపిస్తే మనకి ఇక్కడ జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు. నౌ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వెన్ ఎవర్ the goods were being transported through roadways, what are the modes of communication where the GST obligation arises, whether the tax is to be discharged under reverse charge mechanism or under forward charge. ఈ పాయింట్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం సార్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ త్రూ రోడ్వేస్ అనే టాపిక్ని నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సార్ లెట్ మీ కంటిన్యూ. In case of roadways, transportation of goods by own vehicle or leased vehicle. Whenever if we are going to get transported in our own vehicle, మన ఓన్ వెహికల్లో కనుక గూడ్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్తే, ఫర్ సపోజ్ ఆల్రెడీ వాల్యుయేషన్లో డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇక్కడ. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ ద గుడ్, సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ ₹1 lakh, బట్ ద కస్టమర్ రిక్వెస్టెడ్ మీ టు డెలివర్ ద గూడ్స్ టు హిస్ ప్రిమిసెస్. కస్టమర్ ఏమన్నా అంటే నా ప్రిమిసెస్కి డెలివరీ ఇవ్వండి అని చెప్పి కస్టమర్ అంటున్నారు. ఇన్ సచ్ ఏ కేస్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ అవర్ ఓన్ వెహికల్, దానికి కాను ఫ్రైట్ ఒక 10,000 ఛార్జ్ చేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్ వెహికల్ అయినా లీజ్డ్ వెహికల్ అయినా, ఇట్ మే బి ఆటో, లారీ, వాట్ ఎవర్ మే బి ద కేస్, ఇన్ దిస్ కేసెస్ the freight what we have added is ₹10,000. ఇది మనం వేరే వాళ్ళది మాట్లాడుకుని మనం వాళ్ళకి పేమెంట్ ఇచ్చి కస్టమర్ నుండి రికవర్ చేసుకుందైనా అయి ఉండొచ్చు, బట్ త్రూ డ్యూ టు అవర్ ఓన్ వెహికల్, మన ఓన్ వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం ఈ 10,000 అనేది రికవర్ చేయొచ్చు.
whatever may be, entire 1,10,000 to be treated as goods. ఈ ఫ్రైట్కి వచ్చేటప్పటికి సర్వీస్ కింద క్లాసిఫై చేస్తాను, దీన్ని గూడ్స్ కింద క్లాసిఫై చేస్తాను అని అనకూడదు. ఎంటైర్ వాల్యూ టు బి రిగార్డెడ్ యాజ్ గూడ్స్ ఓన్లీ, బికాస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 15 ఈజ్ all the incidental expenses should be included in the value of supply. ఇక్కడ సప్లై ఏంటి, మెయిన్ గూడ్స్ కాబట్టి ప్రిన్సిపల్ సప్లై. ఈ ఫ్రైట్ మీరు ఏదైనా ఛార్జ్ చేసినా దాని గూడ్స్ కింద యాడ్ చేసి ఆ వాల్యూ మీదే జిఎస్టీ. ఈ ప్రొడక్ట్ రేట్ 5% అయితే 5%, 12% అయితే 12%. ఈ ప్రొడక్ట్ రేట్ జిఎస్టీ రేట్ 28% అయితే 1,10,000 మీద 28% ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జంప్టెడ్ గూడ్ 0%, దీని మీద జిఎస్టీనే ఉండదు. సో ఇక్కడ ఫ్రైట్ని వీఆర్ నాట్ గోయింగ్ టు క్లాసిఫై ఇట్ యాజ్ ఎ సెపరేట్ సర్వీస్. హియర్ ఫ్రైట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గూడ్స్ ఓన్లీ. సార్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే గూడ్స్ని మాత్రమే ఇక్కడ మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. గూడ్స్ వాల్యూలోనే దీన్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్పి దే హ్యావ్ స్పెసిఫైడ్ ఇట్. ఈవెన్ the person is opting a composition scheme. In case if this person is a composition dealer, 1,10,000 మీద 1% we are going to levy in case of composition scheme. Regular scheme అయితే regular rate. What I am going to specify you is we are going to include this freight in the value of the supply. Value of supply లో ఈ freight amount we are going to get it included అనేది ఇక్కడ ఫైనల్గా డిస్కషన్. సో ఐ థింక్ the concept is very clear. సార్ ఇదంతా మనం అవుట్సోర్స్ చేయకుండా ఓన్ వెహికల్ ద్వారా కానీ లీజ్డ్ వెహికల్ ద్వారా కానీ పంపిస్తే, ఇఫ్ ట్రాన్స్పోర్టేషన్ బై ఓన్ ఆర్ లీజ్డ్ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ సెల్స్ గూడ్స్ వాల్యూయింగ్ 50,000 టు మిస్టర్ బి ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఏ హ్యాస్ చార్జ్డ్ 10,000 ఎడిషన్ ఫర్ విచ్ ఏ సెపరేట్ ఇన్వాయిస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. హౌ మచ్ ట్యాక్స్ లైబిలిటీ షుడ్ అరైజ్, 18% ఆర్ 5%. గూడ్స్ మీదేమో 18% అంట సార్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ మీదేమో 5% అని చెప్పి హియర్ దే హ్యావ్ స్పెసిఫైడ్. నౌ ద కంక్లూజన్ వీఆర్ గోయింగ్ టు అరైవ్ హియర్ ఈస్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ 50,000. దీనికి అడిషనల్గా ఫ్రైట్ ఒక 10,000 ఛార్జ్ చేసామంట. ఈ 10,000 ఫ్రైట్ మీద గూడ్స్ రేట్ 18% ఉంటుందా, ఫ్రైట్ రేట్ 5% ఉంటుందా అంటే 18% షుడ్ ఓన్లీ బీ లెవీడ్, బికాస్ as per section 15 all the incidental expenses to be included in the value of supply, and hence 60,000 we are going to levy GST at the rate 18% is the conclusion. So I think this point is very clear. Roadways ద్వారా ట్రాన్స్పోర్టేషన్ డిస్కస్ చేస్తున్నాం సార్. ట్రాన్స్పోర్టేషన్ త్రూ రోడ్వేస్ by own vehicle or leased vehicle is completely covered as a valuation of a good value lo include chesi we are going to levy GST which is applicable on the rate of the good. For suppose invoice lo 4-5 items unnai, 5% 10,000 value, 12% 40,000 value, 18% 60,000 value, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కలిపి ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఫ్రైట్ 5,000 ఛార్జ్ చేస్తే ఈ 5,000 ఫ్రైట్ మీద 5 12 18 అంటే హైయెస్ట్ రేట్ 18% టు బి లెవీడ్, బికాస్ ఫ్రైట్ కెనాట్ బి బైఫర్కేటెడ్ ఫర్ ఈచ్ గుడ్. హియర్ we are going to use the concept of mixed supply. In mixed supply we are going to levy highest GST rate. The highest GST rate in this case is 5 12 18. 18% is the highest rate, and hence on the entire value we are going to levy GST at the rate 18% only is the conclusion. So finally, whenever freight is charged as part of a good, goods sale chestu అందులో part గా కనుక in case if we are going to charge freight, such freight amount to be added to the value of the goods, it shall be classified as a good but not as a service. కాబట్టి గూడ్ కింద క్లాసిఫై చేసి వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్, ఏ ట్యాక్స్ రేట్ ఆప్ట్ చేయాలన్న పాయింట్ గురించి నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ where transportation facility is arranged by the supplier. సప్లయర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. బట్ దేర్ మైట్ బి ఏ కేస్ దట్ ట్రాన్స్పోర్టేషన్ మే నాట్ బి డన్ బై ద సప్లయర్. Supplier might hand over goods to GTA. Supplier might hand over case to courier agencies, or he may call a ఆటో, ఒక ఆటో రిక్షాని మాట్లాడి వాళ్ళకి ఇచ్చేసి పంపించవచ్చు, అయితే ఒక లారీని మాట్లాడి వాళ్ళకి ఇచ్చేసి పంపించేయచ్చు.
In this case, supplier is not going to arrange the transportation facility. సప్లయర్ ట్రాన్స్పోర్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ట్రాన్స్పోర్టర్ వచ్చేటప్పటికి వెళ్ళి కస్టమర్కి డెలివర్ చేస్తారు. సప్లయర్ ఈజ్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్లీ డెలివర్ ద గూడ్స్, సప్లయర్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ద గూడ్స్ త్రూ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆర్ కొరియర్ ఏజెన్సీ ఆర్ ఎనీ అదర్ మోడ్. సార్, the concept is very clear that transportation through GTA is only liable to GST. కొరియర్ పంపించినా సరే ట్యాక్సబుల్. ఎనీ అదర్ మోడ్, ఆటో ద్వారా పంపించినా, రిక్షా ద్వారా పంపించినా, వీటికి ఇన్కర్ అయ్యేది కూడా మనం ఫ్రైట్ కింద అకౌంట్ ఫర్ చేస్తూ ఉంటాం. దిస్ ఫ్రైట్ ఈస్ డైరెక్ట్లీ exempted from GST. In this case, we need not check whether it is under forward charge or reverse charge, because this freight is completely exempted. మీరు ఆటో ఫ్రైట్ పే చేసినా, లారీ ఫ్రైట్ పే చేసినా, it is completely exempted, which we have clarified it day 1 itself. Day 1 సీజన్లోనే ఫ్రైట్ paid to GTA is only liable to GST. GTA కాకుండా వేరే ఏ ఫ్రైట్ పే చేసినా సరే ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ GST అని చెప్పి మనం ఆల్రెడీ డే 1లోనే బిగిన్ చేసుకున్నాము. హౌ ఐ హ్యావ్ గివెన్ ద క్లారిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్. సిన్స్ హియర్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ GTA ఈజ్ ఓన్లీ లైబుల్, ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ ఈజ్ ద కంక్లూషన్. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. Continuing our discussion, transportation through GTA. If we are going to transport the goods through GTA ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజమా, ఫార్వర్డ్ ఛార్జా, ఈ పాయింట్ గురించి మనం ఇక్కడ క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. వెన్ ద ఫార్వర్డ్ ఛార్జ్ అట్రాక్ట్స్ అండ్ వెన్ ద రివర్స్ ఛార్జ్ అట్రాక్ట్స్ అన్న పాయింట్ని మనం ఇప్పుడు క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ items specified in entry number 21 is completely exempted from GST. What are the items that were specified in entry 21? When agricultural produce, salt, milk, pulses, flour, rice, newspapers and manure, వీటిని కనుక ఇఫ్ we are going to transport through GTA, it was covered under exemption. వీటిని GTA ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వీళ్ళు ఫ్రైట్ ఛార్జ్ చేస్తారు, కానీ ఆ ఫ్రైట్ మీద GST పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఈ 5 పాయింట్స్ కాకుండా ఇంకొక ఎగ్జంప్షన్ ఉంది, పాయింట్ నెంబర్ F అండ్ G. ఇఫ్ different consignees exist for which only one consignment note is given, 1500 దాటకపోతే కనుక ఎగ్జంప్షన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అదే ఒకవేళ more than one consignment note is issued, in such a case, for each single consignee the freight should not exceed 750 rupees అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్, ఇక్కడ ఈ డిఫరెంట్ కన్సైనీస్ని ఒకే కన్సైన్మెంట్ నోట్లో ఇంక్లూడ్ చేయడం అనేది అసలు ప్రాక్టికల్గా ఉండదు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కన్సైన్మెంట్ నోట్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ బికి సేల్ చేస్తున్నాడు, సికి సేల్ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ డీకి కూడా సేల్ చేస్తున్నాడు. ముగ్గురికి కలిపి ట్రాన్స్పోర్టర్కి హ్యాండ్ చేసి వన్ కన్సైన్మెంట్ నోట్ తీసుకోడు, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఫర్ ఎవ్రీ కేస్ బికి ఇచ్చినప్పుడు, సికి ఇచ్చినప్పుడు, డీకి ఇచ్చినప్పుడు, ఫర్ ఎవ్రీ కేస్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ సెపరేట్ కన్సైన్మెంట్ నోట్. వెన్ ఎవర్ ఏ సెపరేట్ కన్సైన్మెంట్ నోట్ హ్యాస్ బీన్ టేకెన్, ఇన్ సచ్ ఏ కేస్ ఈచ్ కన్సైన్మెంట్ నోట్లో ఉన్న ఫ్రైట్ అమౌంట్ 750 ఎక్సీడ్ అవ్వకపోతే ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఈ ఐటమ్స్ అయితే కనుక 750 ఎక్సీడ్ అయినా అవ్వకపోయినా ఇవి ఆల్వేస్ ఎగ్జంప్టే. ఇవి కాక అదర్ ఐటమ్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్పోర్ట్ త్రూ GTA, ద ఫ్రైట్ అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 750. సార్, 1500 కాన్సెప్ట్ కాసేపు మర్చిపోండి, ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు.
మీరు 750 అమౌంట్నే గుర్తుపెట్టుకోండి. ఈచ్ కన్సైనీ తాలూకు మనం ఛార్జ్ చేసే ఫ్రైట్ అమౌంట్ 750 దాటకపోతే ఎగ్జంప్టెడ్. వెన్ ఎవర్ ఇట్ ఎక్సీడ్స్ 750 ఇట్ ఈజ్ లయబుల్ టు ట్యాక్స్ అండర్ ఆర్సిఎం. అవి ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. జీటీఏ కనుక ఇన్వాయిస్లో 12% ఛార్జ్ చేస్తే ఇది ఫార్వర్డ్ ఛార్జ్ అవుతుంది. ఇఫ్ జీటీఏ ఛార్జెస్ 12%, సార్ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ ఇన్ డే 1 ఇట్ సెల్ఫ్. జీటీఏకి సంబంధించి మీకు చార్ట్ కూడా ఇచ్చాను, మళ్ళీ ఒకసారి మీకు చార్ట్ చూపిస్తున్నాను రివిజన్ పర్పస్కి. ఇదిగోండి సార్. ఇఫ్ జీటీఏ ఆప్ట్స్ టు పే ట్యాక్స్ అట్ ద రేట్ 12% ఆప్ట్ చేసేటట్టయితే ఈ కేసులో ఫార్వర్డ్ ఛార్జే ఉంటుంది. అంటే కంప్లీట్ ట్యాక్స్ ఇప్పుడు ఎవరు పే చేస్తారు? జీటీఏనే పే చేస్తారు. అలా కాకుండా మీకు సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అంటే ఇఫ్ జీటీఏ ఆప్ట్స్ ట్యాక్స్ అట్ ద రేట్ 5%, ఇన్ దిస్ కేస్ మీరు ఇక్కడ ఇన్వాయిస్లో 5% ఛార్జ్ చేసినా అసలు ఇన్వాయిస్లో మీకు రిజిస్ట్రేషన్ లేనందువల్ల జిఎస్టీనే ఛార్జ్ చేయకపోయినా ఈ కేసెస్లో రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి సర్వీస్ రిసిపియంట్ అంటే ఎవరైతే ఫ్రైట్ పే చేస్తారో వాళ్ళని సర్వీస్ రిసిపియంట్ అంటాము. సచ్ పర్సన్ ఈజ్ లయబుల్ టు పే జిఎస్టీ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సిఎం. ఇప్పుడు మీకు ఇది మనకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తాను, వినండి సార్. ఒక జీటీఏ దగ్గరికి వెళ్ళి ఏ అనే పర్సన్ వెళ్ళి బికి డెలివరీ ఇవ్వాలి అని చెప్పి చెప్పుకున్నాడు. దీనికి ఫ్రైట్ 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తే ఇన్ దిస్ కేస్ దిస్ ఫ్రైట్ ఈజ్ పెయిడ్ బై ఏ. అందుకని ఏని సర్వీస్ రిసీవర్ అంటాము, జీటీఏని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి అంటాం. నౌ జీటీఏ కెన్ రైజ్ 2 types ఆఫ్ ఇన్వాయిసెస్. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ 10,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అట్ ద రేట్ 12% ఛార్జ్ చేయటం. ఇన్ దిస్ కేస్ ఇది ఫార్వర్డ్ ఛార్జే కాబట్టి నౌ ట్యాక్స్ పేయబుల్ బై, ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎవరు పే చేయాలంటే జీటీఏ పే చేయాలి. అవుట్పుట్ ట్యాక్స్ 1200 మైనస్ ఐటీసీ ఏమన్నా ఉన్నా సరే అవైల్ చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ టు జీటీఏ. అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ టు జీటీఏ ఈజ్ ఫర్ సపోజ్, సో ఫ్రైట్ అమౌంట్ వచ్చేటప్పటికి ఏంటంటే 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ 5% జిఎస్టీ ఛార్జ్ చేస్తే సరిపోతుంది, 10,500. ఇన్ దిస్ కేస్ రిసిపియంట్ అంటే ఏ షుడ్ గివ్ ఓన్లీ 10,000 టు జీటీఏ. ఈ కేసులో ఎప్పుడైతే మీకు 5% ఛార్జ్ చేస్తున్నారో ఇన్వాయిస్లో, ఇన్ దిస్ కేస్ జీటీఏ కనుక ఇన్వాయిస్ 5%కి ఛార్జ్ చేస్తే వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ 10,000 మాత్రమే ఇక్కడ మీరు జీటీఏకి ఇవ్వాలి. జిఎస్టీ అమౌంట్ జీటీఏకి ఇవ్వకూడదు. ఎందుకంటే 12% కేసులో ఫార్వర్డ్ ఛార్జ్ కాబట్టి మీరు జిఎస్టీ అమౌంట్తో సహా జీటీఏకి ఇచ్చేసేయాలి. బట్ 5% కేస్ ఈజ్ కవర్డ్ అండర్ ఆర్సిఎం అండ్ హెన్స్ ఓన్లీ 10,000 షుడ్ బి గివెన్ టు జీటీఏ. మరి 500 ఏం చేయాలి సార్? రిసిపియంట్ మిస్టర్ ఏ షుడ్ పే అండర్ ఆర్సిఎం కాన్సెప్ట్ బట్టి ఈ 500 రూపీస్ మనమే ఓన్గా పే చేయాలి. జీటీఏకి మీరు 10,500 ఇచ్చేస్తే వాళ్ళేం 500 కట్టరు, మళ్ళీ మీరు అడిషనల్గా 500 కట్టుకోవాల్సి వస్తుంది. ఇట్ మైట్ బికమ్ డబల్ taxation టు యూ అండ్ హెన్స్ వాట్ ఐ ఆమ్ స్పెసిఫైయింగ్ యూ ఈజ్ ఇన్ దిస్ కేస్ యూ పే జిఎస్టీ 500 బై ద రిసిపియంట్ ఓన్లీ. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అయింది కాబట్టి మీరు 10,000 ఇవ్వండి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి. లేదు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్కి అసలు జిఎస్టీ రిజిస్ట్రేషనే లేదు అని అనుకుందాం, అసలు జీటీఏకి అవసరం కూడా లేదు. ఎందుకంటే జీటీఏ రిజిస్టర్డ్ డీలర్స్కి ప్రొవైడ్ చేస్తూ 5% కేసు అయితే ఏమనుకున్నాం? ఆర్సిఎం అని చెప్పి అనుకున్నాం. అన్రిజిస్టర్డ్ డీలర్స్కి కనుక జీటీఏ ప్రొవైడ్ చేస్తే ఇట్ వాస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్లో ఉంది అసలు అన్రిజిస్టర్డ్ డీలర్స్కి ప్రొవైడ్ చేస్తారు. రిజిస్టర్డ్ డీలర్స్కి అయితే ఆర్సిఎం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ అసలు జీటీఏకి జిఎస్టీ రిజిస్ట్రేషన్తోనే పని లేదు. బట్ జనరల్గా ఏంటంటే అకౌంటింగ్కి ట్రాన్స్పోర్టేషన్ యూజ్ అవుతుందని చేయించుకుంటూ ఉంటారు. మరి ఈ వే బిల్ ఎలా రైజ్ చేయాలంటే నెక్స్ట్ సెషన్ ఈ వే బిల్ ఆస్పెక్ట్స్ నేర్చుకుంటాం సార్. నెక్స్ట్ మన 14 days జిఎస్టీ కోర్స్లో
ఈ వే బిల్కి సంబంధించి ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో డే 12న ఈ వే బిల్ స్పెషల్ ఆస్పెక్ట్స్ నేర్చుకుంటాము. జీటీఏకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్రోల్ చేయించుకుంటే సరిపోతుంది. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్ సెపరేట్ ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ కేసులో జీటీఏకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలా జీటీఏకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే నౌ ఇన్వాయిస్ ఎలా రైజ్ చేస్తారు అంటే ఓన్లీ 10,000 రూపీస్కే ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో 5% టు బి పెయిడ్ అండర్ ఆర్సీఎం. కాంపోజిషన్ డీలర్ అయినా సరే రెగ్యులర్ డీలర్ అయినా సరే 5% కట్టాల్సిందే. బట్ కాంపోజిషన్ డీలర్ అయితే ఈ పే చేసిన 5%ని ఐటీసీ నాట్ అవైలబుల్. అదే రెగ్యులర్ డీలర్ అయితే కనుక ఈ పే చేసిన 5%ని ఎలిజిబుల్ అయితే కనుక క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ట్యాక్సిబుల్. దిస్ 5% పెయిడ్ కెన్ బి ఎలిజిబుల్ యాజ్ ఐటీసీ ఇఫ్ హీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ డీలర్ అండ్ ఎలిజిబుల్ డీలర్ అండర్ రెగ్యులర్ స్కీమ్. కాంపోజిషన్ డీలర్స్కి కూడా 5% ఆర్సీఎం కట్టాల్సిందే, బట్ అది ఐటీసీ రాదు వాళ్ళకైతే. రెగ్యులర్ డీలర్స్కి అయితే కనుక ఇక్కడ ఐటీసీ కూడా అవైలబుల్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. జీటీఏకి పే చేసే ఫ్రైట్ అమౌంట్ ఎప్పుడైతే 750 ఎక్సీడ్ అవుతుందో, మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్, జీటీఏకి కనుక ఈ ఐటమ్స్కి ఫ్రైట్ ఇస్తే మీరు ఇదిగోండి సార్, ఇక్కడ నేను ఈ లిస్ట్లో చెప్పిన ఐటమ్స్కి కనుక మీరు ఫ్రైట్ ఇస్తే నో జిఎస్టీ, ఫ్రైట్ మాత్రమే పే చేయండి. ఆ ఫ్రైట్ అమౌంట్ 10,000 అయినా 20,000 అయినా నో జిఎస్టీ. ఇవి కాక అదర్ ఐటమ్స్ అయితే కనుక 750 ఎక్సీడ్ అయితే మీకు ఇన్వాయిస్లో 12% ఛార్జ్ చేస్తే ఇది ఫార్వర్డ్ ఛార్జ్ అవుతుంది. ఇన్వాయిస్లో 12% కాకుండా 5% ఛార్జ్ చేసినా అసలు ఇన్వాయిస్లో ఛార్జే చేయకపోయినా దిస్ విల్ బీ కవర్డ్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సీఎం. ఆర్సీఎం ప్రకారంగా 5% మనమే పే చేయాలి. పే చేసింది ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ బై దిస్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. సో ఫైనల్గా ఏంటంటే రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్టేషన్, జీటీఏ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఓన్లీ లైబుల్, ఆల్ అదర్ ఫ్రైట్ ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. మనం ఒక లారీని లీజుకి తీసుకుని లారీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ పంపించామనుకోండి, ఇది జీటీఏ కాదు కదా. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు అరైజ్ అవుతుందంటే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద గూడ్స్ టు ద ట్రాన్స్పోర్టర్, వేర్ ఇట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టర్ దట్ హీ షుడ్ డెలివర్ ద గూడ్స్ టు ద రిసిపియంట్. అంటే ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే వేర్ ఎవర్ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ ఎగ్జిస్ట్. ఈ పాయింట్ మీకు క్లారిఫికేషన్ తీసుకురావడానికి అసలు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే ఏంటి అన్న అనాలిసిస్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ? సార్, రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తేనే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటాము. అండ్ దే షుడ్ ఇష్యూ, ఏం ఇష్యూ చేయాలన్నాం సార్? కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ కన్సైన్మెంట్ నోట్? కన్సైన్మెంట్ నోట్కి సంబంధించి ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, అందులో ఏమేమి ఉండాలి అనేది మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి సార్. ఈ ఐటమ్స్ అన్నిటిని అంటే మనం గూడ్స్ ఇప్పుడు నేను నవతాకి కానీ క్రాంతికి కానీ ఇచ్చేసాను అనుకోండి సార్, వాళ్ళ దగ్గర నుండి కంపల్సరీ నేను ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాను గూడ్స్ వాళ్ళ దగ్గర పొసెషన్లో ఉన్నాయి అని చెప్పి. లేకపోతే నా గూడ్స్ వాళ్ళకి ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంటుంది? నేను వాళ్ళకి ఆ గూడ్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి అంటే దిస్ ఎక్నాలజ్మెంట్. దట్ ఎక్నాలజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్. ఆ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్లో కన్సైనర్ నేమ్, కన్సైనీ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్, ఆరిజిన్ ఎక్కడ బయలుదేరాయి, డెస్టినేషన్ ఎక్కడికి, వెయిట్ ఆఫ్ ద కన్సైన్మెంట్, జిఎస్టీ నెంబర్స్, ఇంకేమైనా ట్యాక్స్ ఇన్వాయిస్లో ఉండాల్సిన అదర్ పర్టికులర్స్ కావాలన్నా సరే అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఈ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేస్తే ఈ వీళ్ళు ఇంకా మళ్ళీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ జీటీఏ ఇష్యూస్ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్, కంటెంట్స్ అన్నీ కూడా గూడ్స్ కన్సైన్మెంట్ నోట్లోనే ఉన్నాయి కాబట్టి దే నీడ్ నాట్ సెపరేట్లీ ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్ ఆల్సో. ఇన్వాయిస్ రూల్స్కి సంబంధించి సెక్షన్ 31 రూల్స్లో వీటిని స్పెసిఫై చేశారు. సో గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ ఇష్యూయన్స్ ఈజ్ ఇనఫ్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. ఇఫ్ దే వాంట్ టు ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇట్స్ ఓకే, మళ్ళీ మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ కావాలంటే రైజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ ఇట్ సెల్ఫ్ shall be considered as the tax invoice is the conclusion. So finally ఇటువంటి ఐటమ్స్ ఉన్న నోట్ కనుక ఇష్యూ చేస్తే గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ అంటాము.
ఆ గూడ్ కన్సైన్మెంట్ నోట్లో ఛార్జ్ చేసే ఫ్రైట్ అమౌంట్ కనుక ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 750 దెన్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ఆర్సీఎం. 5% అయితే ఫార్వర్డ్ ఛార్జ్, 5% అయితే కనుక రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. మళ్ళీ కంక్లూజన్ ఇస్తున్నాం సార్. జీటీఏ ఫ్రైట్ తప్ప ఆల్ అదర్ ఫ్రైట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఓన్లీ ఫ్రైట్ పెయిడ్ టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఆ జిఎస్టీ లైబిలిటీ ఎంత ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ త్రూ రోడ్వేస్. రోడ్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనేది కంప్లీట్ చేసాము. వాటర్ వేస్ ద్వారా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ చాలా సింపుల్. ఫస్ట్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా అయితే కనుక ట్యాక్సబుల్. సార్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఎయిర్ ఫ్రైట్ ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్, బట్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా సీ ఫ్రైట్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. జిఎస్టీ పే చేయాలి, ఇక్కడ ఐజిఎస్టీ పే చేయాలి. ఆర్సీఎం కాన్సెప్ట్ బట్టి పే చేసి ఆ పే చేసిన దాన్ని ఐటీసీ కూడా తీసుకోవచ్చు. సో అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ త్రూ ఎయిర్ ఫ్రైట్ అయితే కనుక ఎగ్జంప్షన్లో స్పెసిఫై చేశారు. సీ ఫ్రైట్ అయితే కనుక ట్యాక్సిబుల్, అది ఐజిఎస్టీ పే చేయాలి, మళ్ళీ దాన్ని ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. సో సీ ఫ్రైట్ ఈజ్ ట్యాక్సిబుల్. ఇదే ప్లేస్లో మనం ఏమనుకున్నాం సార్, ఎయిర్ ఫ్రైట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఎయిర్ ఫ్రైట్ అయితే అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేసాం, బట్ సీ ద్వారా అయితే కనుక ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. మోర్ ఓవర్ ఐటీసీ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా. సార్ ఇక్కడ వచ్చేటప్పటికి వాటర్ వేస్ ద్వారా ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా కనుక గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తే 39/2020 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ వేస్లో కూడా ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ 30th సెప్టెంబర్ వరకు ఎగ్జంప్షన్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ వేస్ బట్ ఆల్సో రోడ్ వేస్ ఆల్సో వాటర్ వేస్ ఆల్సో ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా ఎగ్జంప్ట్ అప్ టు 39/2020 అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా ఎగ్జంప్షన్, అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా మాత్రం వాటర్ వేస్ ద్వారా ట్యాక్సిబుల్ అని చెప్పి అన్నారు. విత్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి త్రూ గవర్నమెంట్ షిప్స్ ద్వారా పంపిస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ ఆల్వేస్ ఎగ్జంప్ట్. ప్రైవేట్ షిప్స్ అయితే ఎంట్రీ నెంబర్ 20 రైల్వేస్లో డిస్కస్ చేశాం సార్. ఇదిగోండి ఈ లిస్ట్ అంతా కూడా రైల్వేస్కి అలాగే వెజల్కి అంటే వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి ఎంట్రీ నెంబర్ 20 అని స్పెసిఫై చేశారు. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ వాటర్ వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎగ్జంప్ట్ అని చెప్పి అన్నారు. ఆల్ అదర్ ఐటమ్స్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ వాటర్ వేస్ ఈజ్ ట్యాక్సబుల్. ఓకే, బట్ వీళ్ళు కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జంప్ట్ అని చెప్పి అన్నారు. రిజిస్టర్డ్ పర్సన్స్కి ప్రొవైడ్ చేస్తేనే ట్యాక్సబుల్. ఫ్రైట్ 5% ఛార్జ్ చేస్తారు, ఇది ఫార్వర్డ్ ఛార్జే. ఇక్కడ పే చేసిన ఫ్రైట్ని మనం జిఎస్టీని ఐటీసీ కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో ట్రాన్స్పోర్టేషన్ త్రూ వాటర్ వేస్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా, ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా, విత్ ఇన్ ఇండియా ఎలా ఏంటి అనేది కంప్లీట్ క్లారిఫికేషన్ ఇచ్చాను. బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్. సార్ ఇవాళ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఏదైనా సరే మనం ఫస్ట్లో నేర్చుకున్న పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి సార్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైనా సరే 4 వేస్ అని చెప్పి స్పెసిఫై చేసాం. ఎయిర్ వేస్, రైల్వేస్, రోడ్ వేస్, వాటర్ వేస్. ఈ ఎంట్రీస్ ఏంటంటే సార్ అక్కడక్కడ ఒక్కొక్క ఎంట్రీ ఉంటూ ఉంది. ఇది మనకు అర్థం చేసుకోవడానికి నేను ఏం చేశానంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇవి బోత్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇవే పార్ట్స్ నేర్చుకున్నాము, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కూడా ఇదే యాంగిల్లో మనం డిస్కస్ చేసాం. మన క్లారిఫికేషన్ కోసం అలా 4 కేటగిరీస్ కింద నేను డివైడ్ చేసి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో బై this point has been completed. So let me continue my discussion. After completion of discussion regarding transportation of goods and passengers, now let us enter into the concept of banking and financial services. Whether banks were liable to pay GST అంటే బ్యాంక్స్కి వచ్చే మేజర్ ఇన్కమ్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఎగ్జంప్టెడే. బికాస్
సర్వీసెస్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇది బ్యాంకే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఇంకొకరికి లోన్ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర నుండి నేను రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ కూడా ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ అండర్ జిఎస్టీ. బికాస్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్, లోన్స్, అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ యాజ్ ద కన్సిడరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఏమన్నారు సార్ ఇక్కడ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్ అండర్ జిఎస్టీ. బట్ మనం ఏ ఇంట్రెస్ట్ గురించి ఇంతకుముందు నేర్చుకున్నామంటే గూడ్స్ కానీ సర్వీస్ కానీ సప్లై చేసి ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ బీయింగ్ పెయిడ్ బిలేటెడ్లీ, కన్సిడరేషన్ టైంకి పే చేయకుండా ఆ గూడ్స్కి సర్వీసెస్కి కనుక మనం ఎడిషనల్గా ఇంట్రెస్ట్ అడిగితే ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ఉంటుంది. బట్ ఇది గూడ్స్ సర్వీసెస్ తాలూకు ఇంట్రెస్ట్ కాదు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించిన ఇంట్రెస్ట్. సో గూడ్స్ సర్వీసెస్ లేట్ పేమెంట్ ఇచ్చినందుకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసిన, లేట్ ఫీ ఛార్జ్ చేసిన, పెనాల్టీ ఛార్జ్ చేసిన ఇట్ ఈస్ లైబుల్ టు జిఎస్టీ. బట్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఛార్జ్డ్ ఫర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్. బట్ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేశారు. వాట్ ఎంట్రీ నెంబర్ 27 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ కిందే కవర్ చేశారు. బట్ ఇఫ్ క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ ఇవ్వడం వల్ల ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ అయితే సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్సబుల్ అని చెప్పి అక్కడ మనకి కవర్ చేశారు. సో ఐ థింక్ దిస్ పాయింట్ అందరికీ క్లారిఫికేషన్ వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ 34 ఇది బిజినెస్ పర్సన్స్ అందరికీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ చెప్పిన తర్వాత ఇప్పటివరకు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక క్లాత్ షోరూమ్ ఉంది. ఈ క్లాత్ షోరూమ్కి వచ్చేటప్పటికి ఇద్దరు కస్టమర్స్ వచ్చారు, ఏ, బి. వీళ్ళిద్దరూ కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ అంటే నథింగ్ బట్ స్వైపింగ్ చేసి పేమెంట్ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఒకప్పుడు స్వైపింగ్కి 2% ఎక్స్ట్రా అని చెప్పి బిజినెస్ పర్సన్స్ అందరూ ఛార్జ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ స్వైపింగ్ చేసిన అమౌంట్ 100 రూపీస్ స్వైపింగ్ చేస్తే 100 రూపీస్ అకౌంట్లో పడదు, 98 రూపీసే అకౌంట్లో పడుతుంది. ఎగ్జాంపుల్కి ఛార్జెస్ పోతాయి. ఆ బర్డెన్ మనం ఎందుకు బేర్ చేయడంలే అని చెప్పి షాప్ కీపర్స్ అందరూ కూడా ఒకప్పుడు 2% ఎక్స్ట్రా అని ఛార్జ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో దాదాపు అందరూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ద్వారానే పేమెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు, వాళ్ళ ప్రాఫిట్లోనే ఈ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు క్యాష్ పేమెంట్ ఇచ్చినా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ ఇచ్చినా, స్వైపింగ్ చేసినా అన్నిటికీ ఒకటే కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. సరే, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం సార్. క్లాత్ షోరూమ్స్ వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే బిల్ ఎంత అయింది అంటే ఏ వచ్చేటప్పటికి ఒక 5000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారు, బి వచ్చేటప్పటికి 1500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారు. సార్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏ 5000 కనుక స్వైపింగ్ చేస్తే కాసేపు ఎగ్జాంపుల్కి 5000 ఇంక్లూడ్స్ జిఎస్టీ అని కూడా అనుకుందాం సార్. ఇప్పుడు ఏ అకౌంట్లో 5000 కట్ అయిపోతుంది. ఈ క్లాత్ షోరూమ్కి 5000 రూపీస్ క్రెడిట్ అవుతుందా అంటే అవ్వదు. ఇందులో బ్యాంక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లెవీ చేస్తారు. ఎగ్జాంపుల్కి 2% ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనుకోండి. సో 5000 ఇంటూ 2% అంటే నథింగ్ బట్ 100 రూపీస్ కట్ చేసుకుని బ్యాలెన్స్ 4900 బ్యాంక్ అకౌంట్లో పడాలి. కానీ మీకు 4900 కూడా పడదు. ఎందుకు అంటే ఈ 100 రూపీస్ మీద జిఎస్టీ కూడా పడుతుంది. ఆ 100 రూపీస్ మీద మీకు జిఎస్టీ కూడా లెవీ చేస్తారు. సో 100 రూపీస్ మీద జిఎస్టీ ఎగ్జాంపుల్కి 18% అనుకుంటే సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే 118 రూపీస్ కట్ చేసి 4882 మాత్రమే మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది ఈ ఏ కేసులో. ఇప్పుడు బి ఎంత డ్రా చేశారు సార్? ఇక్కడ 1500 స్వైపింగ్ చేశారు. ఈ 1500లో 2% స్వైపింగ్ ఛార్జెస్ అంటే నథింగ్ బట్ 30 రూపీస్. సో 1470 రూపీస్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? ఎస్. అదేంటి సార్ ఇందాక ఈ 100 రూపీస్ ట్రాన్సాక్షన్ మీద జిఎస్టీ అని చెప్పి అన్నారు, ఇప్పుడు 30 రూపీస్ ట్రాన్సాక్షన్ మీద కూడా జిఎస్టీ పడాలి కదా? పడదు. కొన్ని కేసెస్లో ఇది క్రెడిట్ అవుతుంది, కొన్ని కేసెస్లో ఇది క్రెడిట్ అవుతుంది. బిజినెస్ పర్సన్స్ అందరికి కన్ఫ్యూజన్.
అసలు జిఎస్టీ కట్ అవుతుందా అవ్వట్లేదా అన్న డౌట్లో ఉంటూ ఉంటారు. దీనికి సంబంధించి వాట్ దే హ్యావ్ గివెన్ క్లారిఫికేషన్ ఈజ్, మీకు ఎంట్రీ చూపిస్తే క్లారిటీ వస్తుంది సార్. సింగిల్ ట్రాన్సాక్షన్కి 2000 రూపీస్ కంటే బిలో ఉంటే మీరు ఆ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ చేసినా, క్రెడిట్ కార్డ్, ఛార్జ్ కార్డ్, అదర్ పేమెంట్ కార్డ్ సర్వీసెస్ వాట్ ఎవర్ మేబీ మీరు ఎలా పేమెంట్ చేసినా సరే 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ వాల్యూ దాటకపోతే జిఎస్టీ ఉండదు అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ ఇక్కడ నేను మాట్లాడేది గూడ్స్ మీద లైబులా కాదా అని కాదు నేను డిస్కస్ చేసేది. బ్యాంక్స్ ఛార్జ్ చేసే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి చూసారా, ఈ ఏ కేసులో ఏమో 100 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, బి కేసులో ఏమో 30 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఈ 100 రూపీస్ మీదేమో జిఎస్టీ ఉంటుంది, ఈ 30 రూపీస్ మీదేమో జిఎస్టీ ఉండదు. బికాస్ ఏ దగ్గర నుండి రికవర్ చేసుకున్న అమౌంట్ 5000 విచ్ హ్యాస్ ఎక్సీడెడ్ 2000, బి కేసులో రికవర్ చేసుకుంది 1500 విచ్ హ్యాస్ నాట్ ఎక్సీడెడ్ 2000. సో కాబట్టి ఈ 30 రూపీస్ మీద వచ్చేటప్పటికి నో జిఎస్టీ. 30 రికవర్ చేస్తుంది బ్యాంక్, దాని మీద జిఎస్టీ రికవర్ చేయదు. బట్ ఈ కేసులో మాత్రం 100తో పాటు జిఎస్టీ కూడా రికవర్ చేసుకుంటుంది. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో ఇక్కడ ఏం చెప్పారంటే సార్ కంక్లూషన్, సర్వీసెస్ బై వే ఆఫ్ ఏ బ్యాంక్ టు ఎనీ పర్సన్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ అన్ అమౌంట్ అప్ టు 2000 ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ అంటే స్వైపింగ్ చేసిన అమౌంట్ కనుక 2000 రూపీస్ బిలో ఉంటే దీనికి బ్యాంక్ ఛార్జెస్ తీసుకుంటుందే కానీ ఆ ఛార్జెస్ మీద నో జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేశారు. 2000 దాటితే కనుక జిఎస్టీ పడుతుంది. ఎక్కడెక్కడ జిఎస్టీ పడుతుంది పడదు అన్న కన్ఫ్యూజన్లో ఉండి సింపుల్గా వీళ్ళు డైలీ ఏం చేసేస్తున్నారు అంటే ప్రాక్టికల్గా అందరూ చేసే పాయింట్ చెప్తున్నాను, కరెక్టే, ఎలా అయినా చేసుకోవచ్చు. 4882 పడింది, ఇక్కడేమో 1470 పడింది. యాక్చువల్గా పడాల్సిన అమౌంట్ 5000 ప్లస్ 1500 మైనస్ 4882 మైనస్ 1470 ఇది పడింది. ఈ డిఫరెన్స్ని బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్కి రాసేస్తున్నారు. యాక్చువల్గా రావాల్సింది 5000 ప్లస్ 1500 వచ్చింది, 4882 1470 వచ్చింది. ఈ డిఫరెన్సెస్ని బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్కి రాసేస్తున్నారు. ఇలా రాయటం కరెక్టేనా అంటే ఎస్ కరెక్టే. బట్ ఈ 18 రూపీస్ మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు, ఇది మిస్ అయిపోతున్నారు మీరు ఇక్కడ. ఇలా రాస్తే కనుక బ్యాంక్ ఛార్జెస్కి రాయటం కరెక్టే. మళ్ళీ మంత్ ఎండ్ ఏం చేస్తారు, జిఎస్టీఆర్ 2ఏలో ఈ 18 రూపీస్ కనిపిస్తుంది ఈ కేసులో, ఈ 18 మీద మళ్ళీ ఐటీసీ కూడా తీసుకుంటున్నారు. ఇది డబల్ బెనిఫిట్ అయిపోవట్లేదు మీకు ఇక్కడ. మీరు ఇలా కనుక రాసేస్తే ఇంక 18 రూపీస్ ఐటీసీ అవైల్ చేయొద్దు. అలా కాకుండా మీకు ఐటీసీ అమౌంట్ ఏదైతే 2ఏలో కనిపిస్తుందో అది మీరు బ్యాంక్ ఛార్జెస్ నుండి మళ్ళీ లెస్ చేయండి. మీరు అది ఐటీసీ తీసుకోండి, బ్యాలెన్స్ అమౌంట్నే బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్కి రాయండి. అంటే ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్కి మీరు ఎంత రాయాలి అంటే దీంట్లో నుండి ఇంకొక 18 మీరు ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఎక్స్క్లూడ్ చేయండి, బ్యాలెన్స్ అమౌంట్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ 4000 రూపీస్ ఆన్లైన్లో మనం ఇక్కడ పేమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏమవుతుంది అంటే డెబిట్ కార్డు ద్వారా ఫస్ట్ స్వైపింగ్ 2000 రూపీస్ చేశాడు, మళ్ళీ ఇంకొకసారి స్వైపింగ్ 2000 రూపీస్ చేశాడు. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈచ్ స్వైపింగ్ని ఇక్కడ కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే బ్యాంక్కి తెలియదు కదా ఇది సింగిల్ ట్రాన్సాక్షనా డబల్ ట్రాన్సాక్షన్ అనేది, బ్యాంక్ డజంట్ నో. ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్ బిలో 2000 కాబట్టి ఛార్జెస్ తీసుకుంటారు కానీ నో జిఎస్టీ. అలా నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్వైపింగ్ చేస్తూ కస్టమర్ దగ్గర మనం టైం వేస్ట్ చేయలేం కదా. సో ఈ పాయింట్ని కాసేపు పక్కన పెట్టేసేయండి, మీరు స్వైపింగ్ చేసింది ఏంటి అనేదే ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది. ఓకే, సో ఐ థింక్ దిస్ పాయింట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్. సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ సార్. బ్యాంక్ వాళ్ళు సింపుల్గా ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కంక్లూడ్ చేయాలంటే ఇంట్రెస్ట్ మీద నో జిఎస్టీ, ఒక క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే జిఎస్టీ ఉంటుంది, మిగతా ఏ ఇంట్రెస్ట్ మీద కూడా మీకు ఇక్కడ జిఎస్టీ అనేది లెవీ చేయరు. బట్ బ్యాంక్ వాళ్ళు ఏ ఛార్జెస్ రికవర్ చేసినా ప్రాసెసింగ్ ఫీ, ఇన్స్పెక్షన్ ఛార్జెస్, లెడ్జర్ ఫోలియో ఛార్జెస్, డీడీ కమిషన్, సో కాబట్టి ఏంటంటే ఇటువంటి ఏవి మీ దగ్గర రికవర్ చేసినా సరే డాక్యుమెంటేషన్ ఫీ, ఇలా ఈ ఛార్జెస్ అన్నిటి మీద మాత్రం జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. సచ్ జిఎస్టీ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ ఐటీసీ ఆల్సో. ఎప్పుడు మన అవుట్పుట్ కంప్లీట్గా ట్యాక్స్ఫుల్ అయితే ఐటీసీ తీసుకోవచ్చు, రెండు ఉంటే మనం ఆల్రెడీ రూల్ నెంబర్ 42 and 43 ఐటీసీ సెషన్లో డిస్కస్ చేసాము, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ కంక్లూడ్ చేసాం. ఓకే,
సో ఐ థింక్ దిస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఇవన్నీ మీకు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ సార్, యూ కెన్ గో త్రూ ఇట్. బ్యాంక్ వాళ్ళు డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్బుల్ ఎగ్జామ్టా? ఎగ్జామ్టే. అలాగే ఓడి ఇంట్రెస్ట్ ఎగ్జామ్టే, మార్ట్గేజ్ లోన్స్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్టే. వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని ఈ పాయింట్స్ అన్నిటిని మీకు సింప్లిఫై చేసి ఇక్కడ ఇచ్చేసాను సార్. ఒక్క క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ తప్ప మిగతా ఇంట్రెస్ట్ అన్నీ ఎగ్జామ్టే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం స్పెసిఫై చేశారు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఆర్ లయబుల్. మిగతా ఏ ఛార్జెస్ రికవర్ చేసినా సరే ఆల్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ వర్ లయబుల్ అని చెప్పి నేను మీకు కంక్లూషన్ ఇచ్చాను. సో బై దిస్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. ఈ సర్వీస్ గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లీగల్ సర్వీసెస్. ఇప్పుడు లాయర్స్ గురించి కాసేపు మాట్లాడదాం సార్. అడ్వకేట్స్, లాయర్స్, వీళ్ళ గురించి మన డిస్కషన్. అసలు లాయర్స్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వెదర్ లాయర్స్ వర్ లైబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద డిస్కషన్. లీగల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది మీకు అర్థం కావడానికి ఇక్కడ కూడా ఒక చార్ట్ ఇచ్చాను సార్. ఇక్కడ మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఇండివిజువల్ లాయర్ అవ్వచ్చు, అడ్వకేట్ అయినా అవ్వచ్చు, లేదా ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ అయినా అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా సరే. ఇండివిజువల్ లాయర్స్ ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్. లాయర్ కనుక సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్కి సర్వీసెస్ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ, యూనియన్ టెరిటరీస్కి కానీ, లోకల్ అథారిటీస్ కానీ, గవర్నమెంట్ అథారిటీస్, గవర్నమెంట్ ఎంటిటీస్. లాయర్ కనుక వీళ్ళందరికీ సర్వీసెస్ ఇస్తే, గవర్నమెంట్ అథారిటీ ఎంటిటీస్ అంటే 90% క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై గవర్నమెంట్, అటువంటిని గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ ఎంటిటీస్ అంటాం. గవర్నమెంట్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీస్. గవర్నమెంట్ కంపెనీస్ అంటే 51% క్యాపిటల్ ఉంటాయి, గవర్నమెంట్ అథారిటీ అంటే 90% క్యాపిటల్ ఉంటాయి. సరే, ఫైనల్గా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే లాయర్ కనుక వీళ్ళకి సంబంధించి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇట్ వాస్ కవర్డ్ అండర్ ఎగ్జెంప్టెడ్. ఇఫ్ లాయర్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు గవర్నమెంట్ and he charges fee from the government, in such a case it is exempted. అలా కాకుండా ఇంకా లాయర్స్ ఏ కేసెస్ డీల్ చేస్తారంటే బిజినెస్ కేసెస్, పర్సనల్ కేసెస్. ఇప్పుడు ఒక డైవర్స్ కేస్. సో హస్బెండ్ వైఫ్ ఒకళ్ళు డైవర్స్ కోసం ఒక లాయర్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు లాయర్ ఫీజు తీసుకుంటున్నాడు. వెదర్ సచ్ ఫీజ్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ? నో, ఇట్ వాజ్ ఎగ్జెంప్టెడ్. బిజినెస్ కేసెస్ కాకుండా ఏ పర్సనల్ కేసెస్ డీల్ చేసినా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అండ్ బి వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి ఏంటంటే బ్రదర్స్ లేదా సిస్టర్స్, వీళ్ళ మధ్య ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కోసం ఏంటంటే వీళ్ళు ఒక లాయర్ని అపాయింట్ చేసుకున్నారు. ఆ లాయర్కి పే చేసే ఫీ ఏదైతే ఉంటుందో అది కూడా ఎగ్జామ్టే. ఎందుకంటే ఇవి బిజినెస్ డిస్ప్యూట్స్ కాదు, పర్సనల్ డిస్ప్యూట్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఇవి P&L అకౌంట్లో మన ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చెయ్యం, ఎందుకంటే ఇవి పర్సనల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి. మీరు ఏవైతే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తారో అంటే బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఉంటుందో వాటి గురించి మాత్రమే ఇక్కడ మన డిస్కషన్. సో టు అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అంటే వేరే ఏ పర్సనల్ కేసెస్ అయినా సరే ఇక్కడ ఎగ్జెంప్షన్. ఇప్పుడు ఆస్తి గొడవలు ఉన్నాయి, అవి కూడా ఎగ్జెంప్టే. లాయర్ పే చేసిన ఫీ అంతా కూడా ఎగ్జెంప్టే, అదర్ దాన్ బిజినెస్ ఎక్స్పెన్సెస్. అలా కాకుండా మన లాయర్కి బిజినెస్ కేసు డీల్ చేయమని ఒక డెటార్ 5 lakhs ఇవ్వాలి, ఇవ్వట్లేదు, కోర్టులో కేసు వేసాం. ఇప్పుడు ఆ లాయర్కి కనుక మనం ఏమైనా ఛార్జెస్ పే చేస్తే ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతుంది సార్. ఎప్పుడు మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే. టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లెస్ దాన్ రిజిస్ట్రేషన్ లిమిట్ ఉంటే ఎగ్జెంప్టెడ్. ఇక టీఓ అంటే టర్న్ ఓవర్ సార్, దాని మీనింగ్ టర్న్ ఓవర్. బిజినెస్ ఎంటిటీ టర్న్ ఓవర్ కనుక రిజిస్ట్రేషన్ లిమిట్ దాటకపోతే ఎగ్జెంప్టెడ్. ఎందుకంటే ఇంకా ఆ బిజినెస్ ఎంటిటీస్కి రిజిస్ట్రేషనే లేదు. ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని రివర్స్ ఛార్జ్ బట్టి కట్టడం అంటే కష్టం కదా. అదే లాయర్ కనుక ఒక బిజినెస్ ఎంటిటీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ టర్న్ ఓవర్ రిజిస్ట్రేషన్ లిమిట్, సర్వీసెస్ అయితే 40, గూడ్స్ అయితే, సర్వీసెస్ అయితే కనుక 20, గూడ్స్ అయితే కనుక 40 lakhs. కొన్ని స్టేట్స్లో గూడ్స్కి కూడా 20 lakhs చెప్పారు. ఈ కేసెస్లో ఆర్సీఎం అప్లైస్. ఇప్పుడు మీకు నేను సింప్లిఫై చేస్తాను, వినండి సార్. లాయర్ అసలు ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జెంప్ట్, ఫీజు తీసుకుంటారు కానీ జిఎస్టీ ఉండదు. లాయర్ కనుక పర్సనల్ కేసెస్ డీల్ చేస్తే, అంటే పర్సనల్ డిస్ప్యూట్స్ సాల్వింగ్కి కేసెస్ డీల్ చేస్తే ఆ ఫీజు కూడా ఎగ్జెంప్టే. అదే లాయర్ కనుక బిజినెస్ కేసెస్ డీల్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీనే రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి కట్టుకుంటుంది. ఆ బిజినెస్ ఎంటిటీస్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే సార్ అది ఎగ్జెంప్ట్.
వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళే రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి కట్టుకుంటారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ హియర్ ఈజ్ దే ఆర్ గోయింగ్ టు పే అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. అంటే లాయర్స్ ఎప్పుడూ కూడా అసలు జిఎస్టీ కట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే లాయర్స్ నీడ్ నాట్ రిక్వైర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అట్ ఆల్. లాయర్స్కి అసలు జిఎస్టీ రిజిస్ట్రేషనే అవసరం లేదు. ఎందుకంటే అయితే ఇక్కడ ఎగ్జంప్షను లేదా రివర్స్ ఛార్జ్లో ఉంది. అంటే లాయర్ అసలు జిఎస్టీ కట్టాల్సిన అవసరమే లేదు. ఇంకెందుకు అనవసరంగా రిజిస్ట్రేషను? ఓకే, సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈస్ లాయర్స్ డస్ నాట్ రిక్వైర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, బట్ whenever they provide services to business entities who has GST registration, in that case such business entity is liable to pay tax under RCM. ఇప్పుడు ఒక బ్యాంక్ ఏం చేసిందంటే ఒక లాయర్ని అపాయింట్ చేసుకుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడానికి అది ఒక లాయర్ని అపాయింట్ చేసుకుంది. ఇప్పుడు ఆ లాయర్కి ఏంటంటే అతను లీగల్ ఒపీనియన్స్ ఇచ్చినప్పుడల్లా బ్యాంక్ అతనికి రెమ్యూనరేషన్ పే చేస్తుంది. ఈ రెమ్యూనరేషన్ మీద కూడా బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు పే అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ RCM. సార్ ఒక్కటే చెప్తున్నాను సార్, లాయర్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా అయితే ఎగ్జంప్షన్ లేదా RCM. సో కాబట్టి లాయర్స్ నీడ్ నాట్ రిక్వైర్ గెట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఈజ్ ద కంక్లూషన్, బట్ ఇట్ హ్యాజ్ అన్ ఎక్సెప్షన్. ఈ 4వ పాయింట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను చెప్పిన తర్వాత మీకు క్లారిఫికేషన్ వస్తుంది సార్. లాయర్ టు లాయర్ సర్వీసెస్, వాట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ లాయర్ టు లాయర్ సర్వీసెస్. అంటే ఒక లాయర్ ఇంకొక లాయర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. ఇక లాయర్స్ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాము. సీనియర్ అడ్వకేట్స్, అదర్ దాన్ సీనియర్ అడ్వకేట్స్. కాసేపు జూనియర్ అడ్వకేట్స్ అని చెప్పి అనుకుందాం, అలా అనకూడదు, బట్ మనకు అర్థం కావడానికి అడ్వకేట్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. జూనియర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. ఇక్కడ ఏమని చెప్పి అన్నారంటే 2 అడ్వకేట్స్ అని చెప్పి అంటున్నారు. మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి సార్. అసలు సీనియర్ అడ్వకేట్ అంటే ఎవరు, అది ఫస్ట్ పాయింట్. పైన ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను సార్. సీనియర్ అడ్వకేట్ ఎప్పుడు అవుతారంటే హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద లాయర్స్ ఎబిలిటీ ఫర్ స్టాండింగ్ ఎట్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆ అడ్వకేట్కి కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అతను డీల్ చేసిన నెంబర్ ఆఫ్ కేసెస్ బట్టి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టు వాళ్ళని సీనియర్ అడ్వకేట్ కింద రికగ్నిషన్ ఇస్తుంది. అటువంటి సీనియర్ అడ్వకేట్ అయితేనే if senior advocates provides services to senior advocates or junior advocates, this is taxable. If junior advocates provide services to, generally senior advocates undadu unna, to other junior advocates aina, this is covered under exemption. So lawyer case lo ee okka service tappa migata services evi taxable avvo. Whenever a senior advocate provides services to another senior advocate or junior advocate, this is only taxable. ఆ taxability ఎలా అనేది కూడా మీకు మళ్ళీ ఇక్కడ ఇచ్చాను సార్. సీనియర్ అడ్వకేట్ కనుక ఏ అడ్వకేట్కి సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే అది ఎగ్జామ్టే, బిలో రిజిస్ట్రేషన్ లిమిట్ ఉంటే. ఎబో రిజిస్ట్రేషన్ లిమిట్ ఉంటే కనుక ఆ జూనియర్ అడ్వకేట్ కానీ సీనియర్ అడ్వకేట్ కానీ ట్యాక్స్బుల్ అండర్ RCM అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేసాం. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది, ఈ సీనియర్ అడ్వకేట్ సప్లయర్, వీళ్ళు రిసిపియంట్. ఈ రిసిపియంట్ టర్న్ ఓవర్ కనుక రిజిస్ట్రేషన్ లిమిట్ దాటితే వీళ్ళే RCM ప్రకారం కట్టుకుంటారు. అదే రిజిస్ట్రేషన్ లిమిట్ దాటకపోతే ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. సింప్లీ కంక్లూడింగ్, లాయర్ టు లాయర్, సీనియర్ అడ్వకేట్ డెఫినేషన్ అనేది ఇక్కడ మీకు స్పెసిఫై చేశాను. సీనియర్ అడ్వకేట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మాత్రమే ఇక్కడ ట్యాక్సిబిలిటీ ఉంది. జూనియర్ అడ్వకేట్ టు జూనియర్ అడ్వకేట్స్ ఆర్ సీనియర్ అడ్వకేట్, ఇట్స్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సో యూ గో త్రూ దిస్ చార్ట్. ఈ చార్ట్ మీరు చూడండి, ఇంకా క్లియర్గా మీకు ఇది అర్థమవుతుంది. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ డిస్కషన్ రిగార్డింగ్ లాయర్ సర్వీసెస్. లాయర్ టు లాయర్ అయినా, ఇప్పుడు లాయర్ టు చార్టెడ్ అకౌంటెంట్, ఇవన్నీ బిజినెస్ ఎంటిటీ డెఫినేషన్లోనే. ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ బిజినెస్ ఎంటిటీ ఇంక్లూడ్స్ ప్రొఫెషన్ ఆల్సో. లాయర్ చార్టెడ్ అకౌంటెంట్కి ప్రొవైడ్ చేసిన దాన్ని దీని కింద మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సార్ ఒక 10 years వర్క్ చేస్తే సీనియర్ అడ్వకేట్ అవుతారు అలా ఇక్కడేం చెప్పట్లేదు సార్. వాట్ వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై హియర్ ఈజ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ రికగ్నిషన్ విల్ బీ గివెన్ బై ద హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ బేస్డ్ ఆన్ హిస్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్కస్డ్ అట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ అని, ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పలేదు. వాళ్ళ లా ప్రకారంగా వాళ్ళు సీనియర్ అడ్వకేట్ రికగ్నిషన్ అనేది ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్
చిన్న చిన్న సర్వీసెస్ ఉన్నాయి సార్, వాటి గురించి డిస్కస్ చేసుకుని కొన్ని క్వెరీస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి రిజాల్వ్మెంట్స్ చూద్దాం. నెక్స్ట్ టైటిల్, రైట్ టు అడ్మిషన్ టు వేరియస్ ఈవెంట్స్. సార్ నార్మల్గా మనం మ్యూజియంకి వెళ్ళాలన్నా, పార్క్కి వెళ్ళాలన్నా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే నథింగ్ బట్ మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నార్మల్గా జూకి వెళ్ళామనుకోండి, జూలో యానిమల్స్ కేజెస్లో ఉంటాయి. అలా కాకుండా ఫారెస్ట్కి వెళ్ళి మనకు చూపిస్తూ ఉంటారు, దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని చెప్పి అంటూ ఉంటాం. లైవ్లో యానిమల్స్ని మనం ఫారెస్ట్కి వెళ్ళి చూడొచ్చు. అలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయినా, టైగర్ రిజర్వ్ మన నేషనల్ యానిమల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్ అన్నిటిని ఒక జూలో పెడతారు, దాన్ని టైగర్ రిజర్వ్ అని చెప్పి స్పెసిఫై చేస్తాం. సార్ మనం జూకి వెళ్ళాలన్నా, మ్యూజియంస్కి వెళ్ళాలన్నా వీటన్నిటికీ కూడా ఎంట్రీ టికెట్ తీసుకుంటారు. వెదర్ సచ్ ఎంట్రీ టికెట్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ? ఆన్సర్ ఈజ్ నో, బికాజ్ ఇట్ వాస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. బట్ అన్ని పార్క్స్ కాదు సార్, నేషనల్ పార్క్ అని మాత్రమే స్పెసిఫై చేశారు. ఇప్పుడు హాయ్లాండ్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే దేవర్ లైబుల్, ఆ ఎంట్రీ టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ ఉంటుంది. ఎప్పుడు ఉండదు అని చెప్పి అన్నారంటే ఇఫ్ దిస్ ఈజ్ ఏ నేషనల్ పార్క్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. వాట్ డూ మీన్ బై దట్ టర్మ్? నేషనల్ పార్క్ అంటే అదొక సైంటిఫిక్ నేచర్ కలిగి ఉండి అక్కడికి వెళ్ళిన పర్సన్కి ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ కూడా వచ్చేటట్టయితే అటువంటి పార్క్స్ని నేషనల్ పార్క్ కింద రికగ్నైజ్ చేస్తారు. లోకల్ పార్క్స్, సీనరీస్ ఇవన్నీ ఉన్న పార్క్స్కి ఛార్జ్ చేసే ఎంట్రీ ఫీ ఇట్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. నేషనల్ రికగ్నిషన్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ పార్క్స్కి మాత్రమే ఇక్కడ మనకి ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. ఆల్ అదర్ పార్క్ ఎంట్రీ టికెట్స్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ నేషనల్ పార్క్స్, మ్యూజియంస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్ అండ్ జూ. నెక్స్ట్ తర్వాత సర్కస్ అయినా, సర్కస్ ఎంట్రీ టికెట్ కనుక 500 దాటకపోతే ఎగ్జంప్ట్ అంట. సర్కస్ ఎంట్రీ టికెట్ 500 దాటితే ఫుల్లీ ట్యాక్సిబుల్. 600 రూపీస్ ఛార్జ్ చేశారనుకోండి సర్కస్ ఎంట్రీ టికెట్, ఫుల్లీ ట్యాక్సిబుల్. 400 రూపీస్ ఛార్జ్ చేశారనుకోండి ఎగ్జంప్ట్. సర్కస్ కానీ, ఎక్కడైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఎంట్రీ టికెట్ అయినా, ఎక్కడైనా డ్రామా అంటే నాటకాలు కండక్ట్ చేస్తూ దానికి ఎంట్రీ టికెట్ అయినా, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, కన్సర్ట్స్ అంటే నథింగ్ బట్ రాక్ స్టార్ పర్ఫార్మెన్స్, రాక్ స్టార్ షోస్ జరుగుతూ ఉంటాయి, లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, అవి కానీ, పేజీ ఏంటంటే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్కి సంబంధించిన ఎంట్రీ టికెట్ కానీ అవి చూడడానికి మనం ఎంట్రీ టికెట్ తీసుకుని వెళ్ళినా, మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఆర్ స్పోర్టింగ్ ఈవెంట్, క్రికెట్ మ్యాచెస్ అయినా సరే. అలాగే ప్లానెటోరియమ్స్ అంటే సో యూనివర్స్ అనేది మనకి చూపిస్తారు, శాటిలైట్లో ఎలా విజువలైజేషన్ ఉంది ఏంటనేది ఈ ప్లానెటోరియమ్స్లో చూపిస్తూ ఉంటారు. విజువలైజేషన్ 3D ఎఫెక్ట్స్తో చూపిస్తుంటారు. ఇటువంటి ప్లానెటేరియమ్స్ అయినా సరే వీటన్నిటికీ కూడా ఎంట్రీ టికెట్ 500 రూపీస్ దాటకపోతే ఇక్కడ మనకి ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ ఈ లిస్ట్లో థియేటర్ ఉందా? లేదు. థియేటర్ అంటే ఇక్కడ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఫర్ డ్రామా ఆర్ బ్యాలెట్స్, ఎక్కడ నాటకాలు జరిగితే చెప్పారు. ఇప్పుడు మనం మూవీస్ చూడడానికి థియేటర్కి వెళ్తున్నాం, ఈ లిస్ట్లో థియేటర్స్ లేదు కాబట్టి థియేటర్ టికెట్ కాస్ట్ 100 అయినా, 80 అయినా, 200 అయినా ఇవన్నీ కూడా లయబుల్ టు జిఎస్టీ. అలా కాకుండా ఎక్కడైనా డ్యాన్స్ షోస్ కానీ, సర్కస్ షోస్ కానీ, పేజియన్స్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవి జరుగుతూ వాటికి ఎంట్రీ టికెట్ కనుక 500 రూపీస్ ఎక్సీడ్ అవ్వకపోతే కనుక ఎగ్జంప్ట్, 500 రూపీస్ దాటితే కనుక ట్యాక్సబుల్. ఈ థియేటర్స్ అంటే ఈ లిస్ట్లో కవర్ అయినే కాకుండా మిగతాయి అంటారా, ఇవి ఆల్వేస్ లయబుల్. ఓకే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్తున్నాము, అక్కడ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తే ట్యాక్సబుల్, 300 రూపీస్ ఛార్జ్ చేస్తే ఎగ్జంప్ట్, ఎందుకంటే స్పోర్టింగ్ ఈవెంట్స్ని కూడా ఈ 500 లిస్ట్లో కవర్ చేశారు. ఈ మూడింటికి అంట సార్ 500 దాటకపోతే ఎగ్జంప్ట్, 500 దాటితే కనుక ట్యాక్సిబిలిటీ స్పెసిఫై చేశారు. సో బై దట్ ఈ పాయింట్ మనందరికీ క్లారిఫికేషన్ వచ్చింది. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. దీని గురించి చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు సార్, మళ్ళీ ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకోబోతున్నాం. రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సార్ మన దగ్గర ఉన్న వేకెంట్ ల్యాండ్ అగ్రికల్చర్కి ఇస్తే ఏమని చెప్పి అనుకున్నాము, ఎగ్జంప్ట్, ఇది ఒక ఎగ్జంప్షన్. నెక్స్ట్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ కనుక రెసిడెన్షియల్ పర్పస్కి ఇస్తే ఇక్కడ ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. సార్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ లెట్ అవుట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారంటే ఒక ఇంటిని వాళ్ళ రెసిడెన్షియల్ ఇంటి కోసం ఇస్తేనే ఎగ్జంప్షన్. అంటే షాప్కి యూజ్ చేసుకోమని ఇచ్చినా, గోడౌన్కి యూజ్ చేసుకోమని ఇచ్చినా ఇట్ ఈస్ ట్యాక్సబుల్. ఇక్కడ ప్లాన్లో అది రెసిడెన్షియల్ హౌస్ అయి ఉండాలి, ఇచ్చింది కూడా రెసిడెన్స్గా అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. రెసిడెన్షియల్ హౌస్ని కమర్షియల్కి ఇస్తే ట్యాక్సబుల్. ఓకే,
సార్ వాట్ అబౌట్ హాస్టల్స్ అండ్ పేయింగ్ గెస్ట్స్? ఇక్కడ ఆ పాయింట్ అనేది వస్తుంది. సార్ పేయింగ్ గెస్ట్ కానీ హాస్టల్స్ కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ. ఇట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ రూమ్ రెంటే కాకుండా ఫుడ్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ కలిపి ఇక్కడ 5,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇది మిక్స్డ్ సప్లై అవుతుంది. సో పేయింగ్ గెస్ట్ కానీ హాస్టల్స్ కానీ 5% జిఎస్టీలో కవర్ అయిపోతాయి. 5% మెస్ ఆర్ క్యాంటీన్కి తగ్గట్టుగా ట్రీట్ చేస్తూ హైయెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీ అనేది లెవీ చేయాలి. బట్ వేరే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ హాస్టల్ రూమ్ మాత్రమే లెట్అవుట్కి ఇస్తే వితౌట్ ఎనీ అదర్ ఫెసిలిటీస్, వైఫై కానీ ఏసీ కానీ ఇవేవి లేకుండా, ఫుడ్ ఫెసిలిటీ కానీ లేకుండా ఓన్లీ రూమ్ మాత్రమే లెట్అవుట్కి ఇస్తే అది రెసిడెన్షియల్ పర్పస్కి ఇచ్చినట్టే ఎగ్జంప్షన్లో కవర్ అవుతుంది. పేయింగ్ గెస్ట్లో ఫుడ్ ఫెసిలిటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది ఎగ్జంప్షన్లో కవర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ అలాగే హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజెస్, క్లబ్స్, క్యాంప్ సైట్స్ ఇలా హోటల్ రూమ్స్ లెట్అవుట్కి ఇచ్చే పరిస్థితి ఉంటే హోటల్ రూమ్ రెంట్ 1,000 వరకు మాత్రమే ఇక్కడ ఎగ్జంప్షన్ ఉంది. హోటల్ రూమ్ రెంట్ 1,500 ఛార్జ్ చేస్తే ట్యాక్సబుల్, ఎంటైర్ 1,500 ట్యాక్సబుల్. 500 కనుక ఛార్జ్ చేస్తే ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను సార్. రైట్. సో నెక్స్ట్ హోటల్ రూమ్స్కి సంబంధించిన ఛార్జెస్ 1,000 రూపీస్ వరకు ఎగ్జామ్ట్. లాడ్జెస్ ఏవైనా సరే ఇందులోనే కవర్ అయిపోతూ ఉంటాయి సార్. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇది. మన దగ్గర ఉన్న మోటార్ వెహికల్స్ లెట్అవుట్కి ఇస్తే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్షన్ ఉంటుంది అనేది చెప్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బస్సు ఉంది. ఆ బస్సుని స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ ఎగ్జాంపుల్కి ఏపీఎస్ఆర్టీసీకి లెట్అవుట్కి ఇస్తే నాకు వచ్చే రెంట్ ఎగ్జామ్ట్. నేను ప్రైవేట్ ట్రావెల్స్కి ఇచ్చాను అనుకోండి నా బస్ని, ఇట్ ఈస్ ట్యాక్సబుల్ వెన్ ఎవర్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ క్యారీయింగ్ మోర్ దాన్ 12 passengers. 12 passengers మించి పట్టే వెహికల్ అంటే ఎగ్జాంపుల్కి నేను బస్ తీసుకున్నాను. ఇటువంటి బస్సుని కనుక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి ఇస్తేనే ఎగ్జామ్ట్. స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి ఇవ్వకుండా వేరే ఎవరికి ఇచ్చినా సరే ట్యాక్సబుల్. మనం నేర్చుకునేది ఎగ్జంప్షన్ లిస్ట్ సార్, మిగతా అవన్నీ కూడా ట్యాక్సబుల్ అనే దాని మీనింగ్. సో ఫైనల్లీ ఇఫ్ బస్ వాజ్ లెట్ అవుట్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్. మిగతా ఎవరికి ఇచ్చినా సరే ట్యాక్సబులే. లేదా ఈ మధ్య కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ని లోకల్ అథారిటీకి ఇస్తే ఎగ్జామ్ట్ అని చెప్పి అన్నారు. మిగతా ఎవరికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చినా సరే అవన్నీ ట్యాక్సబులే. నార్మల్ మోటార్ వెహికల్స్ అయితే కనుక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ ఇస్తేనే ఎగ్జామ్ట్, మిగతా ఎవరికి ఇచ్చినా సరే ట్యాక్సబులే. అలాగే ఇది ఇంపార్టెంట్ సార్, వెహికల్స్ స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ స్కూల్స్కి కనుక లెట్అవుట్కి ఇస్తే ఇది బాగా యూస్ఫుల్ పాయింట్ అందరికీ. నా దగ్గర ఒక బస్సు ఉంది, ఆ బస్సుని స్కూల్కి కనుక లెట్అవుట్కి ఇస్తే ఇది ఎగ్జంప్షన్లో కవర్ చేశారు సార్. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ఎగ్జామ్టే, ఇవి తప్ప మిగతా ఎవరికి లెట్అవుట్కి ఇచ్చినా ట్యాక్సబులే. మా దగ్గర ఒక లారీ ఉంది, లేకపోతే ఒక ట్రాలీ ఆటో ఉంది, వాటిని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి లెట్అవుట్కి ఇచ్చినా సరే ఇక్కడ ఎగ్జామ్ట్ అనే స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ఒక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి బస్ ఇచ్చిన, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ వెహికల్ని లోకల్ అథారిటీకి లెట్అవుట్కి ఇచ్చిన, వెహికల్ విచ్ ఈస్ మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అంటే లారీ కానీ ట్రాలీ ఆటో కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి లెట్అవుట్కి ఇచ్చిన, లేదా మన దగ్గర ఉన్న వెహికల్ని స్కూల్స్కి లెట్అవుట్కి ఇచ్చిన. స్కూల్స్కి ఇస్తేనే సార్, కాలేజెస్కి ఇస్తే ఎగ్జామ్షన్ లేదు. స్కూల్స్కి అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్కి లెట్అవుట్కి ఇస్తేనే ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ బై దిస్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చింది. సో రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఇక్కడ దీని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ కంప్లీట్ చేసాం. ఎవరెవరికి లెట్అవుట్కి ఇస్తే ఎగ్జామ్షనో తెలిసింది. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ లైబుల్ టు జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. అండ్ నౌ కమింగ్ ఫర్ లాస్ట్ కేస్, ఇంకా దీంతో మన డిస్కషన్ కంప్లీట్ అవుతుంది. క్వెరీస్ రిజాల్వింగ్ గురించి ఎంటర్ అవుదాం సార్. అదర్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. రన్నింగ్ బిజినెస్ని గోయింగ్ కన్సర్న్స్ అంటారు. రన్నింగ్ బిజినెస్ కనుక ఎవరికైనా సేల్ చేస్తే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు సెల్ ద రన్నింగ్ బిజినెసెస్ ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ గోయింగ్ కన్సర్న్ అంటే మీనింగ్ ఏంటి అంటే, నా పేరు మీద బిజినెస్ ఉంది, నా బిజినెస్ అంతా నా ఫ్రెండ్కి అమ్మేశా అంటే నా స్టాక్ కూడా ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నట్టే. అలా ఇచ్చేసినా సరే ఇది ఎగ్జంప్ట్. బిజినెస్ సేల్ ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. దిస్ ఈజ్ నాట్ ఏ సప్లై, ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ సప్లై. నా బిజినెస్ని మీకు అమ్మేస్తే నేనేం జిఎస్టీ కట్టక్కర్లేదు, మీరేం ఇన్పుట్ తీసుకోక్కర్లేదు.
నా బిజినెస్ మీకు అమ్మేసినప్పుడు జిఎస్టీ కట్టక్కర్లేదు. అండ్ నా క్రెడిట్ బ్యాలెన్స్ అంతా ఐటీసీ క్రెడిట్ లెడ్జర్ అంతా మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి సంబంధించి ఐటీసీ 02 అని చెప్పి ఒక ఫామ్ కూడా మనం నేర్చుకున్నాం. సో సేల్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. నా బిజినెస్లో స్టాక్ మీకు అమ్మాను అనుకోండి, ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. కంప్లీట్ బిజినెస్ మీకు ఇచ్చేస్తే నేను జిఎస్టీ కట్టక్కర్లేదు, మీరు కట్టక్కర్లేదు. మీరు కస్టమర్స్కి స్టాక్ అమ్మేటప్పుడు కట్టుకుంటారు అంతే. అంతేగాని నా రన్నింగ్ బిజినెస్ మొత్తం మీకు ఒక 5 lakhs అమ్మేశాను, ఇట్ ఈస్ నాట్ లైబుల్ టు జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. అలాగే ప్రాక్టికల్గా టోల్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉంటారు టోల్ గేట్ దగ్గర, ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. అండ్ నెక్స్ట్ ఇదొకటి అనుకున్నాం సార్, ఇది నన్ను బిగినింగ్లో కూడా చాలామంది అడిగారు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కరెంట్ బిల్స్ మీద జిఎస్టీ ఉందా? లేదు, ఎగ్జెంప్ట్ ఎంట్రీ నెంబర్ 25. ఇవన్నీ జనరల్ కేసెస్. లైబ్రరీస్ మీద నో జిఎస్టీ, అలాగే పబ్లిక్ కన్వీనియన్సెస్ మీద నో జిఎస్టీ. సో ఈ 68th ఎంట్రీ వచ్చేప్పటికి మనందరికి యూజ్ అయ్యేది కాదు. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ. సో వీళ్ళందరికీ రెమ్యూనరేషన్ ఎవరు పే చేస్తారు? బీసీసీఐ పే చేస్తుంది. ఈ బీసీసీఐ ప్లేయర్స్కి, రెఫరీస్కి, ఎంపైర్స్, కోచ్, టీమ్ మేనేజర్స్ వీళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అంతా కూడా ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరికీ ఎగ్జెంప్ట్ అని చెప్పి అంటున్నారు. బికాస్ బీసీసీఐ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీస్. అదే వీళ్ళు ఐపీఎల్ మ్యాచెస్కి కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ యాక్ట్ చేయడానికి తీసుకుంటే ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు, ఆ ప్లేయర్స్కి మాత్రమే యూస్ఫుల్ అయ్యేది. ఆ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి వాళ్ళ దగ్గర నుండి రిసీవ్ చేసుకునే రెమ్యూనరేషన్ మాత్రమే ఎగ్జెంప్టెడ్. ఐపీఎల్ మ్యాచెస్కి, అడ్వర్టైజ్మెంట్స్కి, మ్యాగజైన్, న్యూస్ పేపర్స్లో పబ్లిషింగ్కి ఏమన్నా ఈ ప్లేయర్స్ ఛార్జెస్ తీసుకుంటే అవన్నీ లైబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఇది సార్ ఎగ్జంప్షన్స్ లిస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసింది. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ జిఎస్టీ ఎగ్జంప్షన్స్. నిన్న మనం పార్ట్ 1 డిస్కస్ చేసాము. ఇవాళ సెషన్లో పార్ట్ 2 ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ వీటి గురించి డిస్కస్ చేసాం. సో లెట్ మీ రిజాల్వ్ ద క్వెరీస్, అండ్ క్వెరీస్ రిజాల్వ్ చేసిన తర్వాత సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో ఫస్ట్, ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ఎక్స్పైర్డ్ అండ్ ఇఫ్ ద బిజినెస్ ఈజ్ సోల్డ్ సెండ్ వెదర్ జిఎస్టీ విల్ బి అప్లికబుల్. సార్ ఇక్కడ లీగల్ హెయిర్స్ కనుక బిజినెస్ కంటిన్యూ చేస్తే సో వీళ్ళు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తీసుకుని ఐటీసీ 02 అన్న ఫామ్ ఫైల్ చేసి క్రెడిట్ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు వేరే బయట వాళ్ళు పర్చేస్ చేశారు, ఈ కేసులో అయినా సరే లీగల్ హెయిర్స్ ఐటీసీ 02 ఫామ్ ఫైల్ చేస్తే జిఎస్టీ లైబిలిటీ అట్రాక్ట్ అవ్వదు. అది కంక్లూషన్. వెదర్ కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్స్ ఆర్ లైబుల్ ఫర్ జిఎస్టీ? ఎస్. సో డ్రైవింగ్ స్కూల్స్ వర్ లైబుల్ టు జిఎస్టీ, అండ్ డ్రైవింగ్ స్కూల్స్ కార్ మీద ఐటీసీ కూడా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఇన్ లార్జ్ కేస్ 3B రిటర్న్స్ 1000 అండ్ అబోవ్ 1000 హౌ టు షో? సార్ బిలో 1000 రికవర్ చేసుకునేవన్నీ కూడా ఎగ్జెంప్ట్ అని చెప్పి అనుకున్నాం. లార్జెస్ అవి ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్లో చూపించండి, అబోవ్ 1000 అంతా ట్యాక్స్ఫుల్ టర్న్ ఓవర్లో చూపించండి. జీటీఏ రిలేటెడ్ ఆర్సీఎం 5% ఎలిజిబుల్ ఆర్ నాట్? సార్ ఇప్పుడు జీటీఏ కనుక మనం పే చేసే ఫ్రైట్ ఆర్సీఎంలో కవర్ అయితే మనమే 5% పే చేయాలి, పే చేసి మన ఐటీసీ తీసుకోవచ్చు అని కూడా అనుకున్నాం. అదే మనం కాంపోజిషన్ డీలర్ అయితే ఎలిజిబిలిటీ రాదు, మిగతా అన్ని కేసెస్లో ఐటీసీ ఎలిజిబుల్. సో నెక్స్ట్, లోకల్ అథారిటీ అంటే ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్స్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, ఇవి లోకల్ అథారిటీ అంటే. కెన్ వీ క్లెయిమ్ ఐటీసీ ఆన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆన్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీ? సార్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మీరు బిల్డింగ్కి క్యాపిటలైజ్ చేసేటైతే మనం బ్లాక్డ్ క్రెడిట్లో నేర్చుకున్నాము. అలా కాదు, మీరు ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే కనుక మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డస్ హోటల్స్ హ్యావ్ స్టార్ రేటింగ్ బేస్డ్ జిఎస్టీ రేట్స్? ఉన్నాయి సార్, 5 స్టార్ హోటల్స్కి మాత్రమే స్టార్ రేటింగ్ ఉంది, అది కూడా ఫుడ్ ఫెసిలిటీ వరకు మాత్రమే. సో జిఎస్టీ వచ్చేటప్పటికి వాళ్ళకి 18% స్పెసిఫై చేశారు. రూమ్ లెట్టింగ్ అవుట్ వచ్చేటప్పటికి సో టారిఫ్ రేట్ 1000కి ఒక రేట్, 1000 to 7500 అలా డిఫరెంట్ టారిఫ్ రేట్స్ ఉన్నాయి. 2500 నుండి 7500 వరకు. మీరు ఎస్ఏసి రిఫర్ చేయండి. 5 స్టార్ హోటల్స్ చార్జ్ చేసే దాని మీద సెపరేట్ జిఎస్టీ రేట్ ఉంటుంది. సో బిలో 1000 అయితే ఎగ్జామ్ చెప్పాను, 1000 to 25 ఒక రేట్, 25 to 75 ఒక రేట్, అబోవ్ 75 ఇంకో రేట్ ఉంది. సో 5, 12, 18% ఉంటూ ఉంటుంది. యూ కెన్ గో త్రూ టు ఎస్ఏసి. సార్ వీ హ్యావ్ బుక్డ్ బస్ ఫర్ మీటింగ్ విత్ ఏపీ, ఐటీసీ ఎలిజిబుల్ ఆర్ నాట్? నో. రెంటే క్యాబ్ ఆపరేటర్, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ మీద పడ్డ జిఎస్టీ ఐటీసీ బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి అన్నాను సార్, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ క్రెడిట్. నెక్స్ట్ సార్, వాట్ అబౌట్ బర్డ్ శాంక్చురీ? సార్ జూ అన్న డెఫినేషన్లో ఇక్కడ యానిమల్స్, బర్డ్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేశారు.
బర్డ్స్ శాంక్చురీ ఎంట్రీ ఫీ ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. నెక్స్ట్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫ్రమ్ బ్యాంక్ నుండి ఇన్వాయిస్ లేకపోయినా ఐటీసీ తీసుకోవచ్చా? ఎస్, ఇట్స్ అన్ ఎక్సెప్షన్. మీకు బ్యాంక్ జిఎస్టీఆర్ 2Aలో అవైలబిలిటీ ఉన్న ఐటీసీ తీసుకోవచ్చు. బట్ మీరు అది బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్కి మళ్ళీ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయకూడదు. ఇటు ఎక్స్పెండిచరు క్లెయిమ్ చేసి మళ్ళీ మీరు అటు ఐటీసీ కూడా తీసుకుంటే డబల్ బెనిఫిట్ అవుతుంది. సో ట్యాక్స్ అమౌంట్ తప్ప మిగతా బ్యాంక్ ఛార్జెస్ని ఎక్స్పెండిచర్ రాయండి. మీరు అక్కడ లెవీ చేసిన జిఎస్టీ అమౌంట్ ఐటీసీ తీసుకోవచ్చు. బట్ ఇట్ బెటర్ టు ఆస్క్ ద బ్యాంక్ ఫర్ ఇన్వాయిస్. మీరు బ్యాంక్ని ఇన్వాయిస్ అడిగితే మంత్లీ వన్స్ కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ రైజ్ చేసి ఇస్తారు. నెక్స్ట్, ఈ ఫంక్షన్ ఈజ్ మెంట్ ఫర్ చారిటబుల్ పర్పస్ బట్ టికెట్స్ ఆర్ ఇష్యూడ్, ఈజ్ ఇట్ ఎగ్జంప్ట్? సార్ ఇక్కడ నేను అవార్డ్ ఫంక్షన్స్ వీటి వరకు 500 రూపీస్ స్పెసిఫై చేశాను. ఆల్ అదర్ ఫంక్షన్స్ చారిటబుల్ ట్రస్ట్ అయినా ఎవరైనా సరే 500 రూపీస్ దాటినప్పుడు జిఎస్టీ పే చేయాలి. ఆ లిస్ట్లో లేని ఫంక్షన్స్ అయితే కనుక 100 రూపీస్ అయినా సరే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. వెదర్ ఐటీసీ కెన్ బీ క్లెయిమ్డ్ అండ్ బ్యాంక్ స్వైపింగ్ ఛార్జెస్ వితౌట్ జిఎస్టీ ఇన్వాయిస్. అదే సార్, మీరు మంత్లీ వన్స్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని ఐటీసీ తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఆఫ్ లీగల్ డిపెండ్స్ ఆన్ లీగల్ ఫర్మ్ ఆర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. సార్ క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా లేదు. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా సరే వాట్ ఎవర్ మేబీ, నేను చెప్పిన ఇండివిజువల్ అడ్వకేట్ అయినా ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్కైనా అదే పాయింట్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. సీనియర్ అడ్వకేట్కి మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమీ లేవు, హైకోర్టు రికగ్నిషన్ ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకునే సీనియర్ అడ్వకేట్ అని చెప్పి స్పెసిఫై చేస్తాం. విల్ లీగల్ ఛార్జెస్ అవుట్ సోర్సింగ్ కమ్ అండర్ లాయర్ టు లాయర్ సర్వీసెస్? ఎస్ సార్, ఒక లాయర్ కనుక ఇంకో లాయర్కి సబ్ కాంట్రాక్ట్ ఇస్తే ఇది లాయర్ టు లాయర్ సర్వీసే అవుతుంది. వాట్ అబౌట్ ఆర్బిట్రేటర్? ఈజ్ ఇట్ ద సేమ్ యాజ్ అడ్వకేట్? ఎస్, ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ సర్వీసెస్ కూడా సేమ్ లాయర్ సర్వీసెస్ కింద క్లాసిఫై చేసుకుంటాం. నెక్స్ట్, వెదర్ ద ఎర్లియర్ స్టేటస్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండర్, సార్ ఎర్లియర్ స్టేటస్ సర్వీస్ ట్యాక్స్ ఏది ఉంది అనేది మనకు అనవసరం. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మాత్రమే మీకు స్పెసిఫై చేశాను. జూనియర్ అడ్వకేట్ ఫీ పెయిడ్ టు సీనియర్ అడ్వకేట్ కేస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ ఇఫ్ జూనియర్ అడ్వకేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs. జూనియర్ అడ్వకేట్ టర్న్ ఓవర్ 20 lakhs దాటకపోతే కనుక ఎగ్జంప్టే, ఇక ట్యాక్స్ ఏమీ కట్టక్కర్లేదు. లీగల్ ఫీ పెయిడ్ బై బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఎగ్జంప్ట్ ఆర్ నాట్? సార్ చెప్పుకున్నాం కదా, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి పే చేస్తుంది. వెదర్ జిఎస్టీ కలెక్టెడ్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ కెన్ ఎస్సీ క్లెయిమ్ ఐటీసీ? బ్యాంక్ వాళ్ళు మీకు ఏ ఛార్జెస్ మీద జిఎస్టీ లెవీ చేసినా మీరు ఐటీసీ తీసుకోవచ్చు. మంత్లీ వన్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇన్వాయిస్ తీసుకోండి. సార్ ఎక్స్ప్లెయిన్ మ్యాన్ పవర్ సప్లై సర్వీసెస్. ఇది ఫస్ట్ డే రివర్స్ ఛార్జ్ మెకానిజం టాపిక్ దగ్గర చెప్పాను సార్, సెక్యూరిటీ సర్వీసెస్ అని, దేర్ యూ కెన్ రిఫర్ ఇట్. జిఎస్టీ ఛార్జ్డ్ ఆన్ ఈఎంఐ స్కీమ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ యూసేజ్? క్వశ్చన్ క్లియర్గా లేదు సార్. క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ వర్ లైబుల్ టు జిఎస్టీ. వెదర్ జిఎస్టీ ఛార్జెస్ ఆన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కెన్ ద క్లాత్ క్లెయిమ్ ఐటీసీ? క్లాత్ షోరూమ్ వల్ల ఐటీసీ తీసుకోవచ్చా? చెప్పాను కదా సార్, మంత్లీ వన్స్ మీరు బ్యాంక్ ఇన్వాయిస్ తీసుకోండి, మీకు ఐటీసీ అవైలబిలిటీ వస్తుంది. నెక్స్ట్, ఇన్ కేస్ జీటీఏ హూస్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs అండ్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు అన్రిజిస్టర్డ్ డీలర్, వెదర్ ఈస్ హీ లైబుల్ టు పే జిఎస్టీ? నో సార్, జీటీఏ కనుక అన్రిజిస్టర్డ్ డీలర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జంప్ట్. జీటీఏ రిజిస్టర్డ్ డీలర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే 5% ఆర్సీఎం. సో జీటీఏ ఈజ్ నాట్ లైబుల్ టు పే ట్యాక్స్. వాళ్ళు 12% ఆప్షన్ తీసుకుంటేనే ట్యాక్సెస్ అనేది ఇక్కడ పే చేయాలి. సార్ వెదర్ ర్యాపిడో కమ్స్ అండర్ రేడియో ట్యాక్సీస్? ఎస్, జీపీఎస్ నెట్వర్క్ ద్వారా బుక్ చేసి అన్నీ కూడా రేడియో ట్యాక్సీస్ కిందే కవర్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్డ్ క్రెడిట్స్ కాబట్టి P&L అకౌంట్లో ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయొచ్చా? ఎస్, బ్లాక్డ్ క్రెడిట్స్కి ఐటీసీ నాట్ అవైలబుల్ కాబట్టి యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్. ఇది ఎసెట్ అయితే కనుక ఎసెట్కి క్యాపిటలైజ్ చేసి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోండి. ఓకే. కంపెనీ డైరెక్టర్ ట్రావెలింగ్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫర్ బిజినెస్ పర్పస్ కెన్ హీ అవైల్ ఐటీసీ? ఎస్ సార్, డైరెక్టర్ బిజినెస్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు పడే టికెట్ ఛార్జెస్ మీద ఐటీసీ తీసుకోవచ్చు. సార్ ఓకే, మెటీరియల్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీ ఉంది సార్, తీసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్, వాట్ అబౌట్ అంబాసిడర్ సర్వీసెస్? సార్ అంబాసిడర్ అయినా సరే ట్యాక్సీ కిందే వస్తుంది, సో దాని కిందే మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేసుకుంటాం. సో హాస్పిటల్స్ ఆర్ పర్చేజ్డ్ సమ్ ఐటమ్స్, స్కానింగ్ ఐటమ్స్, దీని మీద ఐటీసీ తీసుకోవచ్చా? సార్ హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఐటీసీ ఈజ్ నాట్ అవైలబుల్ బికాస్ ఫర్ హాస్పిటల్స్ అవుట్వర్డ్ సప్లై ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. Since outward supply is exempted, ITC cannot be availed by the ITC on scanning equipments or any operational equipments. Hospitals were ineligible to claim ITC.
ఇన్ కేస్ ఆఫ్ జీటీఏ హౌ టు ఫైల్ GSTR1. సార్ జీటీఏకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటే మీరు GSTR1 ఫైల్ చేసేటప్పుడు వెదర్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్ అని ఒక కాలం ఉంటుంది, అది టిక్ మార్క్ పెట్టండి. నార్మల్గా అదర్ దాన్ రివర్స్ ఛార్జ్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు నవత కానీ క్రాంతి కానీ వీళ్ళు GSTR1 ఫైల్ చేసేటప్పుడు B2B కేసు కిందే చూపిస్తారు. B2C అయితే ఎగ్జామ్ట్ అని చెప్పి అనుకున్నాము. B2B కేసెస్ అయితే కనుక వీళ్ళు వెదర్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్ ఎస్ అని పెడతారు. ఇది రిసిపియన్స్కి 2Aలో కనిపిస్తుంది, బట్ ఇది పే చేస్తేనే ITC అవైలబుల్ అనేది కంక్లూషన్. సార్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ క్లాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ బేస్ చేసుకుని డిసైడ్ చేస్తున్నాము. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు వీటిని బేస్ చేసుకునే ఇక్కడ మన డిస్కషన్ అంతా ఉంటుంది. సో అదర్ లాంగ్వేజెస్ మీద మనం ఏం ఫోకస్ చేయట్లేదు. మోర్ ఓవర్ హియర్ మెటీరియల్స్ ఫర్ అవైలబుల్, దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్. సో బై దిస్ మనం 14 days సెషన్లో సో ఇవాళకి సక్సెస్ఫుల్గా మనం 10 days కంప్లీట్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ రేపటి డిస్కషన్ వచ్చేటప్పటికి రిగార్డింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సార్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఇట్స్ GST ఆబ్లిగేషన్స్. GST రిజిస్ట్రేషన్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ GST ఆబ్లిగేషన్ ఎలా అరైజ్ అవుతుంది, దానికి GSTR 10 అని ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే మన మీద ఆబ్లిగేషన్స్ ఎలా ఉంటాయి, ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ.